శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న అంతర్వాణి లేక అంతర్దర్శనం అంటారు అంటే ఏమిటి? అవేమైనా మహిమలుగా అద్భుతాలుగా ఉంటాయా, లేక ఆ స్థితులు అందరిలో ఉంటాయా? వీటి గూర్చి వివరించగలరు అంటే ఈ సోదరి చాలా పెద్ద ఉత్తరం రాశారు. అంటే అనేక మంది మాకేదో లోపల తెలుస్తుందని, మాకు లోపల అర్థమవుతుందని, దేవుళ్ళు దేవతలు మాతో మాట్లాడుతున్నారని, అదంతా అంతర్వాణి అని, అంతర్దర్శనమని, ఇలా రకరకాలుగా ఏవో పుస్తకాల్లో చదివాను, అనేక మంది చెబుతూ ఉన్నారు, అనేక మంది మహాత్ములు చెబుతున్నారు. అసలు ఈ అంతర్వాణి అంతర్దర్శనం అంటే ఏమిటి? ఇది వారి సందేహం. వారి సందేహానికి సంబంధించి అనేక మంది పేర్లతో సహా ఎవరెవరు ఈ విషయాలను చర్చిస్తున్నారో కొంతమంది పేర్లతో సహా రాశారు. అయితే ఇక్కడ పేర్లు అవన్నీ చదివి అందులో వ్యక్తిగత విషయాలు చర్చించి వీళ్ళు తప్పు వీళ్ళు రైటు అని చెప్పవలసిన అవసరం మనకు లేదు. అక్కడ మనకు కావాల్సింది మనకు సబ్జెక్ట్ అంతే. అయితే ప్రపంచంలో సాగుతున్నాం కనుక అనేక మంది అనేక రకాలుగా దైవీ సంబంధ విషయాలు, మతపరమైన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, అద్భుతాలని, మహిమలని, ఇలా రకరకాలుగా జ్ఞాన సంబంధ విషయాలు ప్రపంచంలో సాగుతూనే ఉన్నాయి అనాదిగా. కాబట్టి అనేక మందికి అనేక రకాల సందేహాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే అర్థం కాక, పూర్తిగా అర్థం కాక. అలాంటప్పుడు మనం ఇక్కడ వ్యక్తులను ఉద్దేశించో, మతాలను ఉద్దేశించో, మార్గాలను ఉద్దేశించో, వారి పద్ధతులను ఉద్దేశించో, ఎవరినో ఉద్దేశించి కాకుండా అందులో మనకు ఉపయోగపడే అంశం ఏదైనా ఉందా అని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఏ శీర్షికలు మాట్లాడుకున్నా అంతే. అందుకని వ్యక్తిగతంగా అసలు ఎవరు ఉండరు. వీలున్నంత వరకు గురువులు, మహాత్ములు, లేదా ఒక మతానికి సంబంధించి, ఒక విధానానికి సంబంధించి, ఒక పద్ధతికి సంబంధించి ఇలా వీలున్నంత వరకు ఇలా దేనినో ఒకదాన్ని సమర్థిస్తూ లేదా ఒక దానిని విమర్శిస్తూ కాకుండా మనలో మనం తెలుసుకోవటం, మనం గ్రహించటం, మనం అర్థం చేసుకోవటం, మన సామాన్య జీవితం అంటే మన శరీరపరమైన జీవితం, మనోపరమైన జీవితం, అలాగే మన యొక్క సంపూర్ణ తత్వం, మన లోపలి మన ప్రాణశక్తి, ఆత్మశక్తి, మన బుద్ధి పనితీరు, ఇలా మన గూర్చిన సంపూర్ణ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం ఈ శీర్షికల ద్వారా చేస్తున్నాం. అలా ఏదైనా సందేహాలు వచ్చితే ఎవరైనా సోదర సోదరీమణులు ప్రశ్నిస్తే వాటిని విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ అంతర్వాణి లేదా అంతర్దర్శనాలు అనేవి ఇవన్నీ కూడా ప్రతి మనిషిలో శరీర పనితీరులో సహజంగా ఉండేవే. కాకపోతే పేర్లు అద్భుతాలుగా తయారు చేస్తూ ఉంటారు. పేర్లు ఇవన్నీ. మీరు అలా సైలెంట్గా కూర్చోండి, బయటకే మాట్లాడబాకండి, మెదలకుండా కూర్చోండి. ఒకసారి మీరు శారీరక చర్యలను గమనించండి. అంటే మన శరీర పనితీరును గమనించండి. ఇప్పుడు ఎవరైనా మనల్ని ప్రశ్నించారు, మనం వెంటనే సమాధానం చెప్పేస్తాం. ఎవరైనా సరే మన ఏదైనా ప్రశ్నించారు, ఏదైనా అడిగారు, మనం వెంటనే సమాధానం చెప్పేస్తాం. అంటే మనకు ఒక స్పందన ఉంటుంది. అంటే ప్రతి ఎదుటి స్పందనకి మన నుంచి ఇంకో స్పందన వ్యక్తీకరించబడుతూ ఉంటుంది. అయితే మీరు ఒకసారి అసలు ఆ ప్రాసెస్ చూడండి. ఇప్పుడు మన ఎవరో ఏదో అడిగారు, మనం దాన్ని చెబుదామని అనుకుంటున్నాం, ఆన్సర్ వచ్చింది. ఎక్కడొచ్చింది అది? ఆన్సర్ ఎక్కడ పుట్టింది? ఆ భావం ఎక్కడ పుట్టింది? ఆ సమాధానం ఎక్కడ పుట్టింది? దాన్ని ఇప్పుడు చెప్పకండి, ఎక్కడ పుట్టిందో అక్కడ ఉంచేయండి. ఆ సమాధానం మొత్తం ముందు మీకు తెలుస్తుంది, మీరు వింటారు, మీకు వినపడుతుంది, మీకు కనపడుతుంది, మీకు తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు దాన్ని మీ గొంతు ద్వారా బయటికి ఆ భావాన్ని వ్యక్తీకరించినప్పుడు, ఆ పదాలని, ఆ అక్షరాలని ఉచ్చరించినప్పుడు శబ్ద రూపంలో ఎదుటి వాళ్ళకి వెళ్ళింది, ఎదుటి వాళ్ళకు వినపడింది. శబ్దరూపం ధరించకముందు, అక్షరాల రూపం, భాష రూపం ధరించకముందు అది ఎక్కడుంది? ఏ రూపంలో ఉంది?
భావరూపంలో లోపల సంచరిస్తుంది. మన లోపల అక్షర రూపం ధరించింది, భావరూపం ధరించింది, వాక్య రూపం ధరించింది. అక్కడ అది తిరుగుతుంది. అంటే మన లోపలి భావం లోపలి శబ్దంగా మనకు అర్థమవుతుంది, మనకు తెలుస్తుంది. అంటే అక్కడ శబ్దం ఉండకపోవచ్చు, కానీ మనకు ఆ వాక్యం తెలుస్తుంది, ఆ మాటలు తెలుస్తున్నాయి, ఆ విషయం తెలుస్తుంది. మనం ఏం చెప్పదలుచుకుంటున్నామో మనకు లోపల తెలుస్తుంది. మనకి లోపల ముందు తెలిసిన తరువాత మాత్రమే బయటికి మనం దానిని వ్యక్తపరుస్తాము. అయితే ఇదంతా సెకండ్లో జరిగిపోవటం వలన, మనం టపటప బయటికి మాట్లాడేయటం వలన ఆ ప్రాసెస్ను మనం చూడట్లేదంటే. బయటకు వచ్చినప్పుడు వాణి అంటే గొంతు, వాక్కు, శబ్దము, అంతే, అంతకంటే ఇంకేం లేదు. వినపడేది అని, శబ్దము ద్వారా వినపడేది, వాక్కు ద్వారా వినపడేది. ఇప్పుడు అంతర్వాణి అన్నప్పుడు ఇదే అంతరంగంలో మీకు తెలుస్తుంది, మీకు వినపడుతుంది. మీరేం చెప్పదలుచుకున్నారో మీకు తెలుస్తుంది. లోపల తెలియకుండా అసలు బయటకు వెళ్ళి చెబుతారు. అందుకే ఎవరికి వాళ్ళు ముందు మీరు ప్రశాంతంగా కూర్చొని మీ శరీర పనితీరును గమనించండి. మీరు ఎక్కడో అద్భుతాలకి, మహిమలకి, మాయలకి, ఆ గురువులని, ఈ దేవుళ్ళని, ఈ మతాలని అలా పరుగులు తీసేస్తున్నారు బయటికి. అయితే ఇవి తప్పు వెళ్ళొద్దంటలా నేను. అసలు నిన్ను నువ్వు తెలుసుకొని నువ్వు ఎక్కడికైనా ప్రయాణించు. అందుకని ఇప్పుడు అద్భుతాలు, మహిమలు, మాయలు, తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు, రక్షరేకులు, ఇలా ఏది కనపడితే దాన్ని ఎవరు చెబితే వాళ్ళు, అంటే అందరూ చెడ్డవాళ్ళని కాదు, మంచివాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ప్రతిదాన్ని నమ్మేసే తత్వం ఎందుకు వచ్చిందంటే అసలు నిన్ను నువ్వు తెలుసుకోవట్లేదు, నిన్ను నువ్వు నమ్మట్లేదు, నిన్ను నువ్వు గమనించుకోవట్లేదు. అసలు నీలోనే నీకే నీ లోపల అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది అని నువ్వు గ్రహించట్లేదు. నువ్వే శక్తి. నీ శరీరం శక్తితోనే కదులుతుంది. నువ్వు ఒక శక్తివి. నీ ఆలోచన ఒక శక్తి, నీ భావం ఒక శక్తి స్వరూపం. నీలో కలిగే ప్రతి చర్య శక్తి వల్లనే కలుగుతుంది. నిర్జీవం, శక్తి లేకపోతే నిర్జీవం, మనిషి కదలలేడు. నువ్వు ఒక శక్తి స్వరూపం, సంపూర్ణ శక్తి స్వరూపం. అయితే ఈ శక్తిని నువ్వు ఎవరికో ఎదురుగా ఆపాదిస్తావు, ఒక దేవుడికి ఆపాదిస్తావు. అక్కడ దేవుడు అంటే ఎవరున్నారు? ఫోటో ఉంది, బొమ్మ ఉంది. నేను దేవుళ్ళను తక్కువ చేయటం లేదు, నీలో ఉన్న ఎక్కువను నువ్వు తెలుసుకో. నీ శక్తినే నువ్వు దేవుడికి ఆపాదించావు. నిన్ను అసక్తుని చేసుకొని, నిన్ను అసక్తురాలను చేసుకొని, నీలో ఉన్నటువంటి శక్తిని నువ్వు గ్రహించక, నీ శరీరం కదులుతుందంటే నీలో శక్తి ఉంది, నువ్వు మాట్లాడుతున్నావంటే నీలో శక్తి ఉంది, నీలో భావశక్తి ఉంది, ఆలోచన శక్తి ఉంది. ఈ భావాలు, ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయి చూసుకో. లోపల నుంచి స్ఫురణ రూపంలో స్ఫురించుకుంటూ అనంతంగా వస్తూనే ఉన్నాయి. ఆ మూలం ఏంటి? అది శక్తి. ఆ శక్తి మూలంలోంచి శక్తి స్వరూపంగా ఆలోచనలు, భావాలు వస్తున్నాయి. ఆ వచ్చినవేగా నీకు తెలిసేది. ఆ వచ్చినవి నువ్వు తెలుసుకుంటున్నావా, తెలుసుకోవట్లేదా, బయటకు మాట్లాడేస్తున్నావా అంటే ప్రాసెస్ నువ్వు గమనించినప్పుడు నీకు తెలియకుండా వెళ్ళదు. కానీ సెకండ్లు అయిపోవటం వలన, నువ్వు బయటకు మాట్లాడేయటం వలన చాలా మంది అదే విచక్షణ జ్ఞానము లేక, విఘ్నత లేక, తాము చూసుకోకుండా మాట్లాడేసి, చూసుకోకుండా చేసేసి అన్ని, అయ్యో పొరపాటు మాట్లాడాం, అలా చేయకుండా ఉంటే బాగుండేది, అలా అనకుండా ఉంటే బాగుండేది, అయ్యో గబుక్కుని చేసేసాం, తొందరపడి చేసేసాం, తొందరపడి అనేసాం అంటూ ఉంటారు. ఒక సెకండ్ ఆగు. ఆధ్యాత్మిక సాధన ఏంటంటే ఆగమంటే విషయాలు అప్పుడు కాదు, ప్రశాంతం కూర్చో, కొద్దిగా నీ కోసం సమయం కేటాయించుకో. నువ్వు దేవుడి కోసం సమయం కేటాయించావుగా, మతం కోసం సమయం కేటాయించావుగా, గురువు కోసం సమయం కేటాయించావుగా, వాళ్ళు చెప్పినటువంటి సాధనలు ఏదైతే చేయడానికి సమయం కేటాయించావుగా, ఆ రకాల రంగు బాటలు వేసుకోవడానికి, రంగు డ్రెస్సులు వేసుకోవడానికి సమయం కేటాయించావుగా, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి కొద్దిగా సమయం కేటాయించు. కొంచెం చాలు, ఎక్కువ అక్కర్లేదు. కానీ అది దినచర్యగా, రోజువారీ దినచర్యగా పెట్టుకో. అప్పుడు అంతర్వాణి అంటే ఏంటో నీకు తెలుస్తుంది. నీ లోపల ఒక శక్తి తరంగం ఉంది, ఒక శక్తి ప్రవాహం ఉంది, ఒక శక్తి సాగరం ఉంది. ఆ శక్తి సాగరంలోంచి ఎగిసిపడినటువంటి ఒక అల. సాగరం అంటే సముద్రం మనకు తెలుసు, అందులో అలలు ఎగిసిపడటం మనకు తెలుసు. కాబట్టి అలాంటి ఒక పోలిక. అలా మన హృదయంలో, మనలో ఉన్నటువంటి ఒక శక్తి సాగరంలోంచి ఎగిసిపడిన ఒక అల, ఒక ఆలోచన, ఒక భావం, ఒక స్ఫురణ కలుగుతుంది. అయితే ఆ స్ఫురణకు ముందు, అంటే ఆలోచన కలగక ముందు, భావం కదలక ముందు, అంటే దానికి మూలంలో నీకు ఆలోచన కలిగితే గానీ, ఆ స్ఫురణ కలిగితే గానీ ఫలానా ఆలోచనలో ఫలానా భావం ఉందని నీకు అర్థం అవదు.
నీకు భావం పుడితే గాని ఫలానా భావం అని నీకు అర్థం అవ్వదు. నీకు అర్థం అవ్వాలంటే అది పుట్టి పైకి రావాలి. అంటే ఆ అల ఎగిసిపడినట్టుగా పైకి రావాలి, ఆలోచన పైకి రావాలి. కానీ ఆలోచన పైకి ఉద్భవించడానికి ముందు ఆలోచన మూలంలో ఏముంది? భావం పైకి ఉద్భవించడానికి ముందు భావ మూలంలో ఏముంది? శక్తి. ఆలోచన స్వరూపం ఏంటి? శక్తి. భావస్వరూపం ఏంటి? శక్తి. మిగిలినన్నీ నీకు తెలుస్తాయి. నీ కాలు స్వరూపం ఏంటి, చెయ్యి స్వరూపం ఏంటి, శరీర స్వరూపం ఏంటి అంటే మాంసము, ఎముకలు ఇవన్నీ తెలుస్తాయి. అలాగే బయట చెట్టు స్వరూపం ఏంటి, మట్టి స్వరూపం ఏంటి, గుట్ట స్వరూపం ఏంటి, నీటి స్వరూపం ఏంటి తెలుస్తాయి. పదార్థాలు, విషయాలు ఉన్నాయి అక్కడ. కానీ ఆలోచన స్వరూపం ఏంటి? ఆలోచన నాలోనే పుడుతుంది, భావం నాలోనే పుడుతుంది. ఆ భావం నాకు అర్థమవుతుంది, ఆ భావం ఉందని నాకు తెలుస్తుంది, ఆలోచన ఉందని తెలుస్తుంది. తదనుగుణంగా నేను బయట ప్రవర్తిస్తున్నాను. ఇప్పుడు బయట ప్రవర్తించడం ఆపేద్దాం. అంతర్వాణి కదా మనకు తెలియాల్సింది. అంతర్వాణి అద్భుతం కాదు, ఏదో నీ అంతరంగంలో నీకు మాటలు వినపడిపోవటం కాదు. దీన్ని తీసుకెళ్లి ఇంద్రజాలం మహేంద్రజాలం చేసి గారడీలు చేసేపాకండి, పాడు చేయబాకండి. మనిషి యొక్క సహజ ప్రవృత్తిని, సహజ స్వభావాన్ని మనిషిని తెలుసుకొనివ్వండి, దాన్ని గందరగోళపరచకండి. అది మొత్తం సృష్టిలో అందరికీ ఒకలానే ఉంది. నా లోపల ఒక ఆలోచన పుట్టింది, నీ లోపల ఒక ఆలోచన పుట్టింది, నీ లోపల ఒక భావం పుట్టింది. దాన్ని వ్యక్తీకరించుకో, అలా ఉంచు, కూర్చో. ధ్యానములో తపస్సులో జరిగే నెమ్మదితనం అది. అందుకే ధ్యానం చేయండి, తపస్సు చేయండి, కూర్చోండి. ధ్యానం అంటే మీరేదో ఊహించుకోవడం కాదు, తపస్సు అంటే మీరేది ఊహించుకోవడం కాదు. ఏమీ ఊహించుకోకుండా మెదలకుండా కూర్చుంటే మీ పనితీరు మీకు తెలుస్తుంది. మీ శరీర పనితీరు, మీ మనస్సు పనితీరు, ఆలోచనలు ఎలా ఉద్భవిస్తున్నాయి, భావాలు ఎలా ఉద్భవిస్తున్నాయి, అసలు ఈ ఆలోచనలు ఏంటి, ఈ భావాలు ఏంటి, ఉద్భవించాలంటే దానికి ఏదో మూలస్థానం ఉండాలి కదా. దాని మూలస్థానం ఏంటి, కదలికలు ఏంటి, కదలికలన్నింటికీ ఆధారమైన శక్తి ఏంటి, ఇదంతా నీకు తెలియాలి అంటే నువ్వు ప్రశాంతంగా కూర్చొని నీ లోపలికి నువ్వు చూసుకోవాలి. బయట చూస్తున్నావు అనుకో, కళ్ళు తెరిచి ఉన్నాయి అనుకో, బయటదంతా లోపలికి వెళ్తా ఉంటుంది. ఆల్రెడీ పని జరుగుతుంది, శరీరం పని చేస్తుంది కాబట్టి లోపల చూసుకోలేవు. అలాగే బయట శబ్దాలు వింటున్నావు అనుకో, ఆల్రెడీ శరీరం పని చేస్తుంది కాబట్టి నువ్వు లోపల చూసుకోలేవు. అందుకని శరీరాన్ని ఆపేయి, అదే ధ్యానము. అంటే ధ్యాసను బయటికి వెళ్ళనివ్వకుండా నీ ధ్యాసను నీ లోపలే నీ మీదే ఉంచుకో, అది ధ్యానం. ధ్యాస బయటికి వెళ్లకుండా ఉంచుకోవడమే ధ్యానం. అంతే తప్ప మీరే కొత్త ధ్యాసలు ఊహించుకోవడం, మీరే కొత్తవేవో ఊహించుకొని ఆ లోకాలన్నీ తిరిగి రావటం, మీరే కొత్త రూపాలు ఊహించుకోవటం, మీరే కొత్త నామాలు భావించుకోవడం, మీరే కొత్త కల్పనలు సృష్టించుకోవడం, ఇదంతా స్వప్నలోకం, స్వాప్నికం. కావాలని ఊహించుకోవడంలో అర్థమేమైనా ఉందా? నిజం చెప్పండి. అసలు ఊహించకుండా ఉండటం ధ్యానం. ధ్యానము అంటే ధ్యాస వద్దు, ధ్యాసను బయటకు ఎటు పంపొద్దు. ధ్యాస ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంచు. మీరు గమనించండి, అసలు ధ్యాస అనేది ఎక్కడ ఉందని గమనించండి. ముందు మన లోపల ఉన్న ధ్యాస బయటికి వెళ్తుంది. ధ్యాస మూల కేంద్రం ఏంటి? మన అంతరంగం. ధ్యాసే అంతర్వాణి, ధ్యాసే అంతర్దర్శనం. ధ్యాస ఎక్కడ ఉంది? ధ్యాస ఎక్కడ ఉందో అక్కడే ధ్యానం ఉంది. ధ్యానం ప్రత్యేకంగా చేసేది కాదు, ప్రత్యేకంగా ఏదో ఒక ఆకారాన్ని, ఒక నామాన్నో, ఒక రూపాన్నో, ఒక లోకాన్నో ఊహించుకునేది కాదు, మీరు సంచరించేది కాదు. మీరు అలా సంచరిస్తే స్వప్నలోకానికి మీకు తేడా ఏం లేదు, లేదా బయట ప్రపంచంలో తిరగడానికి, కళ్ళు మూసుకొని తిరగడానికి తేడా ఏం లేదు. బయట ప్రపంచంలో శరీరంతో తిరిగారు, ఇక్కడ కళ్ళు మూసుకొని ఊహించుకొని మీరే భావించుకొని తిరుగుతున్నారు. కాదు, భావమూలాన్ని కనుక్కోవాలి. అందుకని భావించుకోబాకండి, ఆలోచన మూలాన్ని కనుక్కోవాలి. అందుకని ఆలోచించకండి, మీ అంతటి మీరు ఏదో ఆలోచనలు కల్పించుకోకండి. ఆలోచనలు వాటి అంతటి వస్తే రానే ఉండి వాటిని ఏం చేయలేము. నువ్వు సొంత కల్పించుకోవద్దు, ఊహించుకోవద్దు. ఇప్పుడు అనేక సాధనా మార్గాలలో చాలా మంది గురువులు, చాలా రకాల సంస్థలు ఊహించుకోమని చెబుతాయి, భావించుకోమని చెబుతాయి. ఊహించుకుంటే భావించుకుంటే ఇంక నువ్వే కల్పించుకున్న లోకం అయిపోయింది కదా. ఉన్న లోకాన్ని చూడు చాలు, నీ శరీర పనితీరేంటో చూడు, అది ఉన్నది ఉన్నట్టుగా చూడు. అలా చూసినప్పుడు అసలు ధ్యానము అనే దానికి అర్థం మీకే తెలిసిపోద్ది. ధ్యానము అనేది ధ్యాసకు సంబంధించింది. నా ధ్యాస ఎక్కడున్నది అని మీరు ఎత్తుక్కొని చాలు. ఇప్పుడు నా ధ్యాస బయట చెట్టు మీద ఉన్నది, ఇప్పుడు నేను కళ్ళు మూసాను, చెట్టును చూడట్లేదు. ఇప్పుడు నా ధ్యాస ఎక్కడున్నది? నేను శబ్దాలు వింటలేదు, పంచేంద్రియాలతో పని చేయట్లేదు, శరీరాన్ని కదపట్లేదు,
నేను చక్కగా కూర్చొని నడుము నిటారుగా పెట్టుకొని అంటే నిద్రపోకుండా ఉండడం కోసం, నిటారుగా అంటే బిగుసుకుపోబాకండి, నొప్పులు వస్తాయి. ఎక్కడ నొప్పులు రాకుండా చక్కగా కూర్చోండి. నొప్పులు వస్తే సరి చేసుకోండి. ఇప్పుడు నా ధ్యాస ఎక్కడున్నదని గమనించండి. శరీరంతో నేను పంచేంద్రియాలతో ఏ పని చేయనప్పుడు నా ధ్యాస ఎక్కడుంది? నా లోపల ఉంది. అదే ధ్యానం. అంతే, మీ లోపల మీరు ఉండండి అంతే. మరి ఆలోచనలు కదులుతున్నాయండి లోపల. ఏం ఆలోచనలు కదులుతున్నాయి? నేను ఇంతకు ముందు చేసిన పనులు, నా ఇష్టాలు, అయిష్టాలు, కోరికలు, బాధలు, భయాలు, దుఃఖాలు ఇవన్నీ కదులుతున్నాయండి. ఆశలు, అత్యాశలు. వాటితో నాకేం పని లేదు. ఇప్పుడు నేను శరీరాన్ని కదపనుగా. ఇప్పుడు ఆలోచనలు, భావాలు ఎందుకు కదులుతాయి అంటే ఆ విధంగా శరీరాన్ని కదపడం అనేటువంటిది మనకి చిన్ననాటి నుంచి అలవాటైపోయిన ప్రక్రియ. అందుకని ఇప్పుడు ధ్యానంలో మనం కూర్చున్నప్పుడు అంటే నా ధ్యాసను లోపలే ఉంచుకొని కేవలం ధ్యాస మీదే ధ్యాస ఉంచినప్పుడు, నేనే కొత్త ఊహలు చేయనప్పుడు, ధ్యాస ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి ధ్యాస మూలంలో కూర్చోవడమే ధ్యానం. నేను అనే ధ్యాస పుడుతున్న చోటకి వెళ్ళిపోయాను అంతే. నా లోపల అలా ఉండిపోయాను. అది అలవాటు లేదు కనుక ఆలోచనలు కొన్నాళ్ళు వస్తాయి అంతే. నువ్వు అలా సాధన చేస్తే ఆలోచనలకు అర్థమైపోద్ది. ఇప్పుడు శరీరాన్ని కదపడు ఇలా కూర్చున్నప్పుడు ఏమి కానీ ఇతను కానీ శరీరాన్ని కదపరు కనుక మనం ఆలోచనలు ఇవ్వకూడదు. ఆలోచనలు ఇచ్చేది, భావాలు ఇచ్చేది శరీరాన్ని కదపటానికి. కాబట్టి చిన్ననాటి నుంచి చేస్తున్నాం కనుక అలా అలవాటుగా ఇచ్చేస్తున్నాను. ఆలోచనలు, భావాలు పుట్టిస్తున్నాను. ఇప్పుడు గాఢ నిద్ర, రోజు నిద్రపోతాం కదా, అప్పుడు శరీరం దాని అంతటా అది ఏం చేస్తుంది? ముందు శరీరం నిద్రపోతుంది, తర్వాత కాసేపు మనసు సంచరించి, తర్వాత మనసు కూడా దాని అంతటా ఆగిపోతుంది. అదే మీరు గమనించండి, ఒకరోజు నిద్రపోకుండా ఏదన్నా పని పెట్టుకొని మీరు విశేషమైన పనుల్లో ఉన్నప్పుడు ఆ పనుల తాలూకా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మీరు నిద్రపోవాలని సంకల్పించుకుని మంచం మీదకి వెళ్ళినప్పుడు మాత్రమే దానంతటదే ఆలోచనలు ఆగిపోతూ ఉంటాయి. ఎందుకని? ఈ నిద్ర అనే ప్రక్రియ చిన్ననాటి నుంచి జరుగుతుంది. అది సృష్టి నిద్రపోవాలనేటువంటి రూల్ ఒకటి పెట్టింది, దానికి మన ప్రయత్నం ఉంది. అలా నిద్ర మనకు సుఖంగా ఉంది, ఆనందంగా ఉంది. కాబట్టి ఆ ప్రయత్నంలో మనం ఎప్పుడైతే నిద్రపోదామని మంచం మీదకో చాప మీదకో ఎవరి అవసరాన్ని బట్టి, ఎవరికున్న వనరులను బట్టి వాళ్ళు, ఎవరి టైంను బట్టి వాళ్ళు నిద్రా సమయానికి ఈ శరీరాన్ని తీసుకెళ్లి ఆ నిద్రపోయే ప్రదేశంలో పడేయగానే నిదానంగా శరీరం నిద్రపోద్ది. తర్వాత నిదానంగా మనసులో ఆలోచనలు, భావాలు రావడం ఆగిపోద్ది. అలా ఆగిపోయే వరకు అది స్వప్నలోకం. కానీ ఆగిపోతున్నాయి అంటే ఎందుకని ఆగుతున్నాయి? అలవాటయ్యి ఆగుతున్నాయి. చాలా మంది ఆరాటాలు, ఆశలు, అత్యాశలు, దురాశలు, దుర్మార్గాలు, ఇలాంటి చెత్త చెత్త కార్యక్రమాలు పెట్టుకుని లేదా భయాలు, బాధలు, దుఃఖాలు వీటికి లోనయ్యే వాళ్ళకి నిద్ర పట్టదు. కారణం ఏంటి తెలుసా? నిద్ర పట్టకపోవడం అంటే ఏంటి? ఏమీ లేదు, ఆలోచనలు ఎక్కువైపోయినాయి అంతే. సింపుల్. ఆలోచనలు ఆగట్లేదు. నిద్ర పట్టకపోవడం ఏంటంటే సహజ ప్రవృత్తిలో ఆగవలసిన ఆలోచనలు ఆగట్లేదు. కారణం నువ్వు కదిపేసుకుంటున్నావు. అది నువ్వే భయాలతో కదిపేసావు, బాధలతో కదిపేసావు, అత్యాశలతో కలిపేసావు, ఆశలతో కదిపేసావు. ఊహలు ఊహించుకుంటూ కదిపేసి అవి నిన్ను కుదిపేసే అంత స్థితికి తెచ్చుకున్నావు. అందుకని నిద్ర పడతల. అంతకు మించి అందులో విశేషం ఏం లేదు. కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారు? ఆలోచనలు అలవాటు అవ్వాలి. ఆలోచనలకి ఏమని? ఇప్పుడు నిద్రా సమయంలో ఎలా అయితే ప్రతిరోజు ఆలోచనలు ఆగిపోయి గాఢ నిద్రలోకి వెళుతున్నామో అది అలవాటు అయిపోయింది. అది ప్రతిరోజు అలవాటు అయిపోయింది చిన్ననాటి నుంచి. అందుకని నిద్రా సమయంలో ఆగిపోతుంటాయి. అలాగే ధ్యానములో కూడా ఆగిపోవాలని వాటికి తెలియాలి. ధ్యానం అంటే ఏంటి? నా ధ్యాస లోపల ఎక్కడో అక్కడ కూర్చున్న ధ్యాసలో ఏమీ లేదు, ఒట్టి ధ్యాస ఉంది, ఎరుకుంది, ఖాళీ ఉంది అంతే. అందులో భావం ఏమి లేదు. కానీ ఆలోచనలు వస్తే భావాలు వస్తాయి. అన్ని ఆలోచనలు పడుతుంటే భావాలు వచ్చి కదలికలు వస్తాయి, తత్సంబంధ భావోద్వేగాలు వస్తాయి, శరీరం కంపించేలా తయారవుద్ది. ఇది కొన్ని రోజులకు ఆగుతుంది. ఎందుకనంటే ఆగాలని దానికి అసలు తెలీదు. అది నిద్రప్పుడే ఆగాలనుకుంటుంది చిన్నటి నుంచి. ఇప్పుడు ధ్యానంలో ఆగాలని అది గుర్తించే వరకు మనం మొదలుపెట్టిన కొత్త ప్రాసెస్ ధ్యానం. అప్పుడు ఆలోచనలు ఆగాలి, భావాలు ఆగాలని వాటికి తెలుస్తుంది. అలా తెలియటానికి కొంతకాలం పడుతుంది. కాబట్టి ఆ ప్రాసెస్లో తొందరపడకండి. దానికి అర్థం అవ్వాలి లోపల దానికి. ఎందుకని ఆగట్లేదు అంటే అది ఆగిపోతే, ఇష్టం వచ్చినప్పుడు ఆగిపోతే మనం మెలకువలో సాగలేం, ఏ పని చేయలేం. ఆలోచన పుట్టకుండా పని ఎలా చేస్తాం? భావం పుట్టకుండా అసలు ఎలా పని చేస్తాం?
మనం ఏ పని చేయాలన్నా నేనని గుర్తింపు ఉండాలన్నా, మన భౌతిక జీవితం, సంసార జీవితం, కుటుంబ జీవితం, ఈ శరీరంతో అసలు జీవించాలన్నా ముందు నేనెవరు, నా పేరేంటి, నా ఊరేంటి, ఎన్ని ఆలోచనలు భావాలు పుట్టాలి మెలకు రాగానే. కనుక ఆ ప్రాసెస్లో వెళ్ళిపోతుంది అది శరీరాన్ని రక్షించుకొని నడిపించుకోవటం కోసం. ఇప్పుడు ధ్యానంలో ఏం చేస్తున్నాం మనం? నా మూల శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఆ విషయం దానికి తెలీదు. ఆ శక్తి శరీరాన్ని రక్షించుకొని, శరీరాన్ని కాపాడుకొని, శరీర కోరికలన్నీ తీర్చుకొని ముందుకు సాగాలి కాబట్టి మనసుగా అది కదిలిపోతుంది ఆలోచనలుగా, భావాలుగా. అది మంచికే కదులుతుంది. మెలకువలో శరీరాన్ని రక్షించడం కోసం, కాపాడుకోవటం కోసం, నేనన్ను గుర్తింపు కోసం, అన్ని అనుభవించడం కోసం, పొందడం కోసం. ఇప్పుడు మనం ధ్యానంలో దానికి తెలియజేయాలి. ఈ ధ్యానం అని నేను ఇలా కూర్చున్నప్పుడల్లా ఆలోచనలతో నాకు పని లేదు, భావాలతో నాకు పని లేదు. నిద్రాస్థితిలో ఎలా అయితే నువ్వు ఆలోచనలు కల్పించకుండా ఉంటావో, ఎలా అయితే నువ్వు భావాలు ఇవ్వకుండా ఉంటావో, అలా ఇప్పుడు ఆలోచనలు, భావాలు ఆపేయాలి అని దానికి తెలియాలి. అలా తెలిసేంత వరకు నువ్వు కూర్చోవాలి. అది ప్రాసెస్లో జరుగుద్ది అంతే. కొంతకాలం పట్టినాక దానికి అర్థమవుద్ది, ఓహో ఇప్పుడు ఆలోచనలు, భావాలు అనవసరం, ఎందుకంటే ఈ పట్టుకొని శరీరాన్ని కదపరో అని దానికి నిర్ధారణగా తెలిసినప్పుడు ఆలోచనలు, భావాలు వాటంతట అవే స్లో అయిపోతాయి. ఇది మామూలు జనరల్ ప్రాసెస్. అందుకని ఇక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు ఉండవు. కాదండి నాకు ఆలోచనలు వస్తానే ఉన్నాయి, ఆగట్లేదు అంటే ఆ ప్లేస్లో నేను కొత్త ఆలోచనలు క్రియేట్ చేసుకుంటాను, కొత్త భావాలు క్రియేట్ చేసుకుంటాను, కొత్త దాన్ని ఊహించుకుంటాను, కొత్త లోకాలు తిరుగుతాను, కొత్త దేవుళ్ళని పెట్టుకుంటాను, లేదా దైవ రూపాలు స్మరించుకుంటాను, దైవనామాలు స్మరించుకుంటాను అంటే అది మీరు చేస్తే చేయొచ్చు, తప్పు కాదు. కానీ నువ్వు చేస్తుంది ఏంటి అంటే ఆల్రెడీ దానికి తిరగటం అలవాటు, తిరిగేది ఇచ్చావు అంతే. మళ్ళీ అది ఆగాలని ఎప్పటికి తెలుసుకుంటుంది. అందుకనే ఇప్పుడు ఏం చేస్తారంటే దైవలోకాలు ఊహించుకుంటారు. ఇక్కడ మహిమలు, మాయలు వస్తాయి. ఇప్పుడు మనుషులతో ఊహించుకున్నప్పుడు భయాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, సుఖాలు వచ్చినాయి, దుఃఖాలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, ఆనందాలు వచ్చినాయి, సంతోషాలు వచ్చినాయి, ఎన్ని భావోద్వేగాలు ఉన్నాయో అన్నీ వచ్చినాయి మనుషులకు సంబంధించి. ఇప్పుడు దేవుళ్ళు అనేటప్పటికి దేవుళ్ళు నీ భావనేగా, నువ్వు ఊహించుకునేదేగా దేవుళ్ళు, గురువులు, మతాలు, మార్గాలు, ఆధ్యాత్మికత, భక్తి మొత్తం నీకు సంబంధించిందేగా. అక్కడ నీకు ఎదురుగా ఎవరు లేరుగా. కాబట్టి అక్కడ నువ్వేం భావించుకుంటా ఉంటావో అదే నీకు వస్తూ ఉంటుంది. నువ్వు భావించుకుంటున్నావు అని కూడా నీకు తెలియదు. కానీ ప్రాసెస్ అంతే, శరీర ప్రాసెస్ అంతే. అది కదులుతాం అలవాటు దానికి. ఆ కదిలేది అందించావు, ఇలా కదలమని నువ్వే దానికి డైరెక్షన్ ఇచ్చావు. ఇక దాని ఇష్టం వచ్చినట్టు భౌతిక ప్రపంచంలో ఎన్ని భావోద్వేగాలకు గురవుద్దో అన్ని భావోద్వేగాలకే ఇక్కడ గురై కదులుతుంది. కాకపోతే ఇక్కడ చెడు భావోద్వేగాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉండదు. ఎందుకనంటే రెండవ వైపు నుంచి అక్కడ మనిషి అయితే భౌతిక ప్రపంచంలో మనుషులు ఉన్నారు కాబట్టి కష్ట నష్ట బాధలు, వాళ్ళ వలన ఇబ్బందులు, వాళ్ళ వలన సమస్యలు వస్తాయి. అందుకని చెడు వచ్చే అవకాశం ఉంది, భయాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ దైవీ భావన, గురు భావన, మత భావన నీ సొంతదే కనుక అటు ఆపోజిట్ నుంచి వచ్చి నిన్ను ఏదో కదిపేది, కుదిపేది, మోసం చేసేది, అన్యాయం చేసేది మనుషులు లాంటి వాళ్ళు ఎవరు లేరు కనుక నువ్వు దాన్ని ఇష్టభావాలుగా నువ్వే ఊహించుకుంటుంటావు. అంటే నష్టభావాలు ఉండవు, అన్ని ఇష్టభావాలు ఉంటాయి. ఇక అటు అద్భుతాలు అంటావో, మహిమలు అంటావో, మాయలు అంటావో, లేదా అదే అంతర్వాణి, అంతర్దర్శనం నాకు ఇలా జరిగిపోయిందని చెబుతావో, నీ ఇష్టం. ఇప్పుడు వీటినే ఉదహరించారు ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు. నేను వాటిని తప్పు పట్టాలని విషయం చెప్పట్లా, శరీర ప్రాసెస్ మీరు తెలుసుకోండి అని చెబుతున్నా. నువ్వే భావాలు క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక దేవుణ్ణో, ఒక దేవతనో, ఒక గురువునో, ఎవరో ఒకరిని నీ అంతటా నువ్వే ఒక మత విధానాన్నో నువ్వే భావించుకుని ఊహించుకుంటున్నప్పుడు అక్కడ ఎదురుగా మనుషులుంటే అది మనుషులకు సంబంధించిన ప్రాపంచిక విషయం అయితే కష్ట నష్టభావాలు కూడా వస్తాయి, నీలో పుడతాయి భావోద్వేగాల్లో. ఎందుకనే ఈ బయట జరుగుతున్నాయి కాబట్టి. మనుషుల వలన కష్టపడుతున్నాం, మనుషుల వలన నష్టపోతున్నాం, మళ్ళీ మనుషుల వలనే సుఖపడుతున్నాం, మనుషుల వలనే లాభపడుతున్నాం. కాబట్టి రెండు వస్తాయి సుఖ దుఃఖాలు. ఇక్కడ దుఃఖ భావన రాదు, ఎందుకంటే నేను నష్టపరిచి కష్టపరచడానికి అక్కడ ఎవరూ లేరు. నీ ఊహా దేవుడు, నీ ఊహా మతం, నీ ఊహా గురువు అంతా నీ ఊహకు సంబంధించిందే ఉంది. దానికి సంబంధించిన గ్రంథాలన్నీ కూడా అద్భుతంగా మంచిగా, మంచి జ్ఞానబోధలు, మంచి విషయాలు అంతా మంచిగా ఉంది. రక్షణలు ఉన్నాయి, మంచి ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి నువ్వు ఊహించుకునేదంతా నీకు పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివిటీ అసలు ఉండదు అక్కడ. దాన్ని నువ్వే భావించుకొని అంతర్వాణి, అంతర్దర్శనము అన్నావు అనుకో, ఇక అది నీ విఘ్నతకే వదిలేయాలి. ఎవరి విఘ్నతకు వాళ్ళని వదిలేయటం. నేను మాత్రం జస్ట్ శరీర ఫంక్షనింగ్ చెప్పాను. ఇప్పుడు దీన్ని ఎవరు ఒప్పుకోరు, బోల్డ్ మంది తిడతారు నన్ను.
అయినా కూడా మీ శరీరాన్ని చూసుకొని తర్వాత తిట్టండి. తిట్టినా నాకేం బాధ లేదు, మీకు సత్యం అర్థమైతే. మీరు ఎవరు తిట్టినా నాకేం బాధ లేదు, సత్యం అర్థమైతే. ఎందుకంటే నేను సామాన్యుడినే. అంతమంది ఏమంటే నేను ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డాను, నేను గొప్ప ఉండని నేనే అనుకోవట్లేదు, సామాన్యుడిని నేనే చెబుతున్నాను. మీరు తిడితే మాత్రం ప్రాబ్లం ఏముంది? కానీ విషయం అది కాదు. మీ శరీర ప్రాసెస్ అర్థం చేసుకోండి, దాని పనితీరు గమనించండి. మనకి ఏదైనా సరే ముందు ఏదైనా లోపల ఒక ఆలోచన, ఒక భావం పుడుతున్నది. మనం పని చేయాలంటే ముందు ఒక భావం పుట్టాలి. అసలు ఇప్పుడు మెలకు వచ్చింది, నేను అన్న భావం పుట్టి నేనెవరో నాకు ఎరుకొస్తే తప్ప అసలు నేను లేవలేను. ఈ శరీరం నేనని ముందు ఈ శరీరంతో కలవాల, కలయిక మెలకువ. అది నాకు లోపల అర్థమవుతుంది. అదే అంతర్వాణి, అదే అంతర్దర్శనం, అది మూలం. మీరు దాన్ని శరీరంతో కలపకండి, లోపల ఉంచేయండి జస్ట్ అర్థం చేసుకోవటానికి. నేను అన్న మెలకు వచ్చింది, శరీరంతో నేనని తెలుస్తుంది, కానీ శరీరాన్ని కదపబాకండి, అలా ఉంచేయండి. అదే ధ్యానము. అలా ఒక ధ్యాస, అలా కూర్చోండి. ధ్యాస ఎక్కడ ఉందో అక్కడ కూర్చోండి. మీరు ఇప్పుడు ఆ ప్రాసెస్ని లోపల అర్థం చేసుకోండి, బయటకు వెళ్ళబాకండి. కళ్ళు మూసేయండి, కూర్చోండి, ఒక చోట కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. ఒక గదిలో ఇలా తలుపులు వేసుకొని చక్కగా ఏకాంతంగా కూర్చోండి, ఎవరు డిస్టర్బ్ చేయకుండా కూర్చోండి. ఇప్పుడు మీ ప్రాసెస్ చూడండి, మీకు అంతర్వాణి, అంతర్దర్శనం అర్థమైపోద్ది. అందరికీ ఉంది అది, ప్రత్యేకంగా ఎవరికో ఉన్నది కాదు. వాళ్ళు ఊరిని ఊహించుకొని చెప్పుండొచ్చు మీకు, అంతే. అక్కడ మహిమలు మాయలు అద్భుతాలు చేస్తారు. సొంత ఊహలో ఉన్నప్పుడు చేస్తాంగా కాదు, అది కాదు. అక్కడ అంతర్వాణి అన్నప్పుడు అసలు నీ అంతరంగంలో వాణినే నువ్వు బయటికి వాక్కులో వదులుతున్నావు. అది ముందు నీ అంతర్వాణి. నువ్వు ఎవరికైనా ఏదైనా చెబుతున్నావు, కానీ అది ఎక్కడి నుంచి పుట్టింది? ఆ భావం చెప్పేటప్పుడు ఆ భావం ఎక్కడి నుంచి పుడుతుంది? నువ్వెవరితో అయినా మాట్లాడుతున్నావు, దానికి మూల భావం అంటే నువ్వు భాష రూపంలో వ్యక్తీకరించక ముందు దాని భావం ఎక్కడ పుట్టింది? నీ లోపలే పుట్టింది. నీ లోపల పుట్టినటువంటి భావం ముందు నీకే తెలుస్తుంది. నువ్వు కసిపు కూర్చుంటే నీ అంతర్వాణి నీకు తెలుస్తుంది, నీ అంతర్దర్శనం నీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసేశారు, ఒక చెట్టు మీకు తెలుసు, మీకు చెట్టు తెలుసు, మీకు మనిషి తెలుసు, మీకు వస్తువు తెలుసు, మీరు చూసినవి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు కళ్ళు మూసి కూర్చోండి, మీకు లోపల దర్శనం అవుతున్నాయిగా. అలాగే మీకు ఏదో భాషకు సంబంధించి, భావానికి సంబంధించి పలానా వాళ్ళకి చెబుదాం అనుకుంటుంటారు. ఇప్పుడు చాలా మంది పరీక్షలకు చదివే విద్యార్థులు చదువుకొని పుస్తకాలు మూసేసి వాళ్లే మననం చేసుకుంటా ఉంటారు. ఇది నాకు వచ్చిందా రాలేదా అని మళ్ళీ వాళ్ళకి వాళ్లే అప్పచెప్పుకుంటా ఉంటారు, లోపల చదువుకుంటా ఉంటారు. అదంతా అంతర్వాణి కదా. మీ ప్రతి మాట ముందు మీకు అంతర్వాణిగా ఉండి బయటకు వచ్చి మామూలు వాణిగా, వాక్కుగా ఎదుటి వాళ్ళకి శబ్ద రూపంలో వినపడుతుంది. కానీ మీకు లోపల ముందు అది వినపడింది, మీకు తెలుసు. అలాగే మీకు అది కనపడింది, మీకు తెలుసు. దర్శనం అంటే అదే. మీరేం మాట్లాడదలుచుకున్నారో, లేదా మీరేం ఊహించుకున్నారో, మీరేం భావించుకున్నారో, మీరేం చెప్పదలుచుకున్నారో, మీరు జాంపండు అని చెప్పదలుచుకుంటే జాంపండు మీకు లోపల కనపడుతుంది. మీరు మా నాన్నగారు అన్నారనుకోండి, మీ నాన్నగారు మీకు లోపల కనపడతారు. మా అమ్మగారు అన్నారనుకోండి, మీ అమ్మగారు మీకు లోపల దర్శనం అవుతారు. అలాగే మీరు ఊహించుకొని మా దేవుడు గారు అన్నారనుకోండి, దేవుడు గారు కూడా దర్శనం అవుతారు. నేను ఇక్కడ కించపరచటం లేదు, మళ్ళీ చెబుతున్నాను. ప్రతి మనిషికి అంతర్వాణి ఉంది, అంతర్దర్శనం ఉంది. అందరికీ ఉన్న ప్రాణశక్తి సమానం, అందరిలో ఉన్న ఆత్మశక్తి సమానం, అందరి శరీరాలు సమానం, అందరి మనసులు సమానం, అందరి బుద్ధులు సమానం, అందరికి సంబంధించినటువంటి సమస్త శక్తులు మానవ జాతిలో సమానమే. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే చాలు, నీ ఎరుకను నువ్వు పొందగలుగుతావు. నువ్వు అందరితో సమానమే అని చెప్పడానికే నీకు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు వచ్చింది. భేదమేం లేదు. కానీ నువ్వేం చేస్తున్నావంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకొని ఎవరినో ఎక్కువ చేద్దామని ప్రయత్నిస్తున్నావు. దానికి కారణం ఏంటంటే నీ మీద నీకు నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదంటే నిన్ను నువ్వు అసలు చూసుకోవట్లేదు. నువ్వు ఒక శరీరపరమైనటువంటి భావనలో నేను ఈ శరీరాన్ని అనుకొని పంచేంద్రియ సుఖాలకి అలవాటు పడిపోయి నా కుటుంబం, నేను, నా వాళ్ళు, మేము బాగుండాలి, మమ్మల్ని రక్షించడానికి ఎవరో గురువు, ఒక దేవుడు, ఒక మతము, అదిగో ఆ ప్రార్థనాలయము, ఆ ప్రార్థనాలయానికి వెళ్ళి వాళ్ళు చెప్పినవన్నీ చేసేస్తే అసలు ఏంటని విచారణ లేదు. ఎందుకు చేయాలి, ఏంటి, ఏం లేదు. పరిశీలన లేదు, పరిశోధన లేదు, విచారణ లేదు, అన్వేషణ లేదు, అర్థం చేసుకోవడం లేదు. దీన్ని మూర్ఖము, మూఢము అంటారు. మూఢభక్తి. అది తప్పు కాదు, చెయ్యి, ఓకే. మూఢభక్తిలోంచి వివేక భక్తిలోకి వస్తావు. ఇప్పుడు అదంతా రైటే, కానీ ప్రాసెస్ కోసం చెబుతున్నా. అలా చేసుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళు రక్షిస్తారు, వీళ్ళు రక్షిస్తారు, వీళ్ళు కాపాడతారని వాళ్ళకి శక్తుల్ని ఆపాదిస్తున్నావు నువ్వు. కానీ శక్తి నీ దగ్గరే ఉంది.
వాళ్ళ దగ్గర ఏ శక్తి ఉందో ఆ శక్తి అంతా నీ దగ్గర కూడా ఉంది. అయితే అది మహిమలు మాయలు అద్భుతాల శక్తి కానే కాదు, అది అస్సలు కాదు. నువ్వేమి ఊహించుకుంటే నీకు కనపడదు. చాలా మంది దయ్యాలు పెట్టినాయి, భూతాలు పెట్టినాయి అని మానసిక రోగగ్రస్తులు అయిపోయి డిప్రెషన్లకు వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకొని సైకాలజిస్టుల చుట్టూ సైక్రాటిస్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళందరూ నెగిటివ్ గా భావించుకుంటున్నారు. అంతే, అక్కడ కూడా ఏమి లేవు. కల్పనలు అవన్నీ, భయాలన్నీ కల్పనలు, ఊహాత్మక భయాలన్నీ కల్పనలు. అధిక స్ట్రెస్కు లోనవడం, ఒత్తిడికి లోనవడం, ఇదంతా కల్పనాత్మకతే. నేనైనా మీరైనా ఎవరైనా అది మనోకల్పనాత్మకత. అవి ఏం చేయొద్దు, మేలకుండా కూర్చొని శరీర ఫంక్షనింగ్ చూడు చాలు. నీకు అసలు బోల్డ్ జబ్బులు నయమైపోతాయి, మానసిక వ్యాధులు పోతాయి, శారీరక వ్యాధులు పోతాయి, హాయిగా ఉంటావు, సంతృప్తిగా ఉంటావు, అభూత కల్పనలు పోతాయి, మూర్ఖత్వం పోద్ది, మూఢత్వం పోద్ది, చక్కగా జ్ఞానంతో సహజ జీవితం చేస్తావు. జ్ఞానం అంటే అద్భుతం కాదు, జ్ఞానం అంటే వాస్తవం, సహజత్వం. ఇప్పుడు మీరు అసలు చాలా సింపుల్ గా మీరు ఎవరితో ఏం మాట్లాడినా, మీరు ఏ పని చేయాలనుకున్నా, ఇప్పుడు మీరు టీ పెట్టాలనుకున్నారండి, చాలా చిన్న విషయం. మీరు టీ పెట్టాలనుకున్నప్పుడు మీకు లోపల టీ పెట్టే ప్రాసెస్ మొత్తం ముందు లోపల దర్శనమే జరుగుతూ ఉంటుంది. దాన్ని మీరు బయట చేస్తూ ఉంటారు చూడండి. ముందు టీ పెట్టాలని థాట్ రాగానే ఫస్ట్ స్టవ్ లోపల కనపడింది, స్టవ్ అంటించాలి, స్టవ్ అంటించే ఎటువంటి పరికరం కనపడింది, స్టవ్ని అంటించాం. వెంటనే గిన్నె కనపడింది, గిన్నెని తీసి స్టవ్ మీద పెట్టాం. దాంట్లో నీళ్లు పోయాలి, నీళ్లు కనపడింది, ఎన్ని నీళ్లు పోయాలి, గ్లాస్ కనపడింది, ఆ కొలత కనపడింది. అన్ని లోపల మనోఫలకంలో అంతర్దర్శనం జరుగుతుంది. ఆ అంతర్దర్శనాన్నే శరీరం బయట పనిచేస్తున్నది. లోపల అంతర్దర్శనం జరగకపోతే మీరు అసలు ఏ పని చేయలేరు. అసలు మీరెవరో మీకు కూడా తెలియదు. గాఢ నిద్రలో అంతర్దర్శనము లేదు, అంతర్వాణి లేదు, రెండు నిద్రపోతున్నాయి. రెండూ కూడా మూలశక్తిలో లీనమైపోయినాయి, ప్రాణశక్తిలో లీనమైపోయినాయి. అందుకని మీకు అంతర్దర్శనము లేదు, అంతర్వాణి లేదు. కానీ మీరు పడుకున్నాక మనసు నిద్రపోకముందు మనసు తిరుగుతూ ఉంటుంది, దాన్ని స్వప్నలోకము అన్నాం. అది కలలో. అంటే ఇంకా మనసు పడుకోలేదు అంతే. అంటే అంతరంగం పనిచేస్తుంది, అంతర్వాణి పనిచేస్తుంది, అంతర్దర్శనము పనిచేస్తుంది. అయ్యే కలలో. స్వప్నలోకం అంతా అంతర్వాణి, అంతర్దర్శనం పనిచేయటమే. అది కూడా నిద్రపోయినప్పుడు కళ్ళు అయిపోతాయి. ఇప్పుడు మీరు టీ పెట్టాలన్న ప్రాసెస్ని ఒక్కసారి ఇప్పుడు ఊహించుకోండి. మీరు మగవాళ్ళు అయితే మీకు సంబంధించిన పని ఏదో ఒకటి మీకు తెలిసింది ఊహించుకోండి. టీ పెట్టడం వస్తే దాన్నే ఊహించుకోండి. లేదా మీరు ఒక మోటార్ బైక్ తీసుకొని, లేదా మీ కారు తీసుకొని, లేదా మీరు నడుస్తూనో మీ పనికి వెళ్ళాలి. కూలి పని అయితే కూలి పని, వృత్తి వ్యాపార ఉద్యోగం ఏదైతే అది, దాన్ని ఒక్కసారి కళ్ళు మూసుకొని అలా కూర్చొని ఊహించుకోండి. ముందు మీకు సైకిల్ ఉందనుకోండి, లేకపోతే బండి ఉందనుకోండి, మీరు ముందు రెడీ అయిపోయారు. ఇంట్లో మీరు క్యారేజీ పెట్టుకెళ్ళాలనుకోండి, రెడీ అవ్వటం కనపడుతుంది, మీరు బట్టలు వేసుకోవటం కనపడుతుంది, అప్పుడే బట్టలు వేసుకుంటారు. చక్కగా నీట్గా ఏ బట్టలు వేసుకోవాలో ముందు మీకు లోపల దర్శనం అవుద్ది, మీరు నిర్ణయించుకుంటారు, ఆ బట్టలు వేసుకుంటారు. తర్వాత మళ్ళీ అన్ని రెడీ అయిపోతారు, అదంతా లోపల కనపడతా ఉంటుంది. తలదూకుంటారు, రెడీ అవుతారు. మొత్తం లోపల దర్శనమైనవి అన్ని బయట శరీరం చేస్తూ ఉంటుంది. లోపల దర్శనం అవ్వకుండా బయట శరీరం ఏం చేయలేదు. అదే అంతర్దర్శనం, అదే అంతర్వాణి. వాణి దర్శనం కలిసే ఉంటాయి. వాణి అంటే వాక్కు, అంటే ఏం లేదు, రెండూ కలిసే ఉంటాయి. మనకు లోపల వినపడుతూ ఉంటుంది, కనపడుతూ ఉంటుంది. అంటే వినపడటం అంటే ఏంటి? శబ్దాలు వినపడినాయి అని కాదు, అర్థం అవటం. మళ్ళీ నాకయ్యో శబ్దాలు వినపడతాయని బొరపాటు చేసుకోబాకండి, అర్థం అవటమే, కనపడటమే. అలా చూడండి. ఇప్పుడు టీ పెట్టే ప్రాసెస్లో ఇందాక ఏం చెప్పుకున్నాం? స్టవ్ కనపడింది, స్టవ్ దగ్గరికి వెళ్ళాం, అంటించేది కనపడింది, అంటించాం, మంట కనపడింది, దాని మీద గిన్నె పెట్టాం, గిన్నె కనపడింది, గిన్నె పెట్టాం, గిన్నెలో నీళ్లు పోయాలంటే కనపడింది, నీళ్లు పోసాం, తర్వాత టీ పొడి వేసాం. ఇవన్నీ లోపల కనపడుతున్నాయి, బయట చేస్తున్నాం, లోపల కనపడుతున్నాయి, బయట చేస్తున్నాం, లోపల కనపడుతున్నాయి, బయట చేస్తున్నాం. చూసుకోండి. అంటే లోపల అంతర్దర్శనం లేకపోతే బయట నువ్వు ఏ పని శరీరం చేయలేదు. శరీరానికి స్వయం ప్రతిపత్తి లేదు. లోపలది చెప్పి చూపించి ఇలా చేయాలని చెబుతుంది. లోపల మనస్సు, లోపల శక్తి, లోపల ఆలోచన, లోపల భావం. అప్పుడే శరీరం చేయగలుగుతుంది. తదనుగుణంగా శరీరం కదులుతుంది. అలా మీరు బయటకు వెళ్ళేదైనా అంతే. మీకు సైకిల్ ఉంటే వచ్చి సైకిల్ తీసుకెళ్ళాలి అని ముందు లోపల కలుగుద్ది. సైకిల్ ఏ ప్లేస్లో పెట్టాం అని లోపల తెలుస్తుంది. సైకిల్ దగ్గరికి వెళ్తారు. సైకిల్ స్టాండ్ ఎలా తీయాలని లోపల అనిపిస్తుంది, స్టాండ్ తీస్తారు. దాన్ని ఎలా తిప్పుకొని ఇలా రోడ్డు మీదకి తీసుకెళ్లాలనిపిస్తుంది, వెళ్తారు. అది వాహనమైనా, కారు అయినా, సైకిల్ అయినా.
ముందు మీకు లోపల అది దర్శనం అవుతా ఉంటది, లోపల అది అర్థం అవుతా ఉంటది. అప్పుడు మాత్రమే మీరు బయట చేయగలుగుతూ ఉంటారు. ఇది అంతర్వాణి, ఇది అంతర్దర్శనం. దీన్నే చాలా మంది పాపం ఆధ్యాత్మికతలోకి వచ్చి భ్రమలుగా తయారు చేసుకుంటారు. అంటే చాలా మందికి ఏం చెబుతారంటే, నువ్వే భావించుకోమంటారు. ఆ దేవుడు రూపాన్ని భావించుకో, ఆ దేవుడు నామాన్ని భావించుకో, ఆ దేవుడు ఈ పుస్తకంలో ఈ కథలు ఈ చదివిని ఇవన్నీ ఊహించుకో, భావించుకో, నేను రక్షించేస్తాడు, కాపాడేస్తాడు అని పెద్ద పెద్ద ప్రార్థనలన్నీ నువ్వే భావించుకో, నువ్వే ఊహించుకో అని చెబుతారు. అప్పుడు వాళ్ళకి అసలు ఎవరియో మాటలు వినపడుతున్నట్టు కూడా వినపడుతుంది. అంటే నా భావనేగా నా కల్పనేగా నేను కల్పించుకుంటున్నా. అది కాదు. అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, నీ శరీరంలోనే అంతరంగంలో అన్ని జరిగినాకే దాన్ని శరీరం చేయగలుగుతుంది. అది అంతర్దర్శనము. నేను చేయగలిగింది ఏదైనా, ఒక పని కానీ ఒక మాట కానీ, నా శరీరంతో నేను చేయదలిచింది ఏదైనా బయట బాహ్యక్రియ ముందు నా అంతరంగంలో పుట్టాలి. అది ఆ పుట్టడమే ఆలోచన, భావం. అది నాకు అంతరంగంలో ఆలోచనగా, భావంగా అది దర్శనీయం అవుతుంది. అది నాకు వినపడుతుంది, అది నాకు అర్థమవుతుంది. అప్పుడు నేను దాన్ని బాహ్యంలో ఇతరులకు చెప్పగలుగుతాను, బాహ్యంలో ఆ పనిని చేయగలుగుతాను. ఇది ఇలా ప్రతి మనిషిలోనూ ఉంది. అది అంతర్దర్శనం, అంతర్వాణి అందరిలోనూ ఉంది. అది మహిమలు కాదు, మాయలు కాదు, అద్భుతాలు కాదు. ఒకవేళ ఈ మహిమలు, మాయలు, అద్భుతాలు అని ఎవరైనా భావించుకుంటే దానికి ఏమీ లేదు. నువ్వు పదే పదే భావించుకున్న భావనల యొక్క కల్పనలు నీలో తిరుగుతున్నాయి, నువ్వే కల్పించుకుంటున్నావు. అలా చాలా సంస్థలు చాలా మంది నేర్పుతున్నారు. బోల్డ్ మంది నేనే చూసి వచ్చాను, బోల్డ్ చోట్ల తిరిగి వచ్చాను, అందుకని చెబుతున్నాను. అలా మనం చేసినా మనకు అలాగే అనిపిస్తుంది. నువ్వు కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు వరుసగా ఒక గురువునో, ఒక దేవుణ్ణో, ఒక మతాన్నో, ఒక మార్గాన్నో, ఒక సాధనో, వాళ్ళు చెప్పినట్టు సూర్యలోకాలు తిరిగాను, చంద్రలోకాలు తిరిగాను, గ్రహాలంతా తిరిగాను, ఆకాశం అంతా తిరిగాను, సూక్ష్మ శరీర యానాలు చేశాను, లేకపోతే దేవుళ్ళు దర్శనం అయిపోయారు, నాకు కనబడిపోయారు, నాకేదో నువ్వు ఇలా భావించుకుంటూ కూర్చున్నావు అనుకో, అవన్నీ కనపడతాయి. ఎందుకు మామూలు హర్రర్ సినిమాలు చూసి వచ్చిన వాళ్ళకే, అసలు ఒక హర్రరు, టెర్రరు, దెయ్యాలు, భూతాలు సినిమాలు చూసి వచ్చిన వాళ్ళకి సినిమా అని కూడా తెలుసు. కానీ వాళ్ళు నిజంగా కొంతకాలం, కొన్ని రోజులు ఇంటికి వచ్చి భయపడతానే ఉంటారు. ఇమీడియట్ గా వెంటనే భయపడతానే ఉంటారు. ఎందుకని అది లోపల తిరగబడుతుంది. నువ్వు చేసింది, చూసింది నీలో అది మననం జరుగుతుంది, లోపల తిరగబడుతుంది. ఆ ప్రవృత్తి మనలో ఉంది. అది మన శరీర లక్షణం. విన్నవి, చూసినవి అన్ని మననం చేసుకుంటుంది అది. అందుకే చెడు గుణాల జోలికి వెళ్ళబాకండి, వ్యసనాలు చేసుకోబాకండి అని చెప్పే కారణం అది. అలవాట్లు మానలేకపోతున్నా ఉంటారు. అలవాటు నువ్వు చేసుకుందే, పదే పదే అలవాటు చేసుకుంటే అలవాటు అయింది, తర్వాత నేనే మానలేకపోతున్నానని చెబుతావు. శరీరం యొక్క పనితీరు గమనిస్తే దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడు ఒక మోటార్ సైకిల్ని ఎలా డ్రైవ్ చేయాలో తెలియకుండా నువ్వు ఎలా డ్రైవ్ చేసుకెళ్తావు, దాన్ని నేర్చుకోవాలి ముందు నువ్వు. మనం ఏం చేస్తున్నామంటే సైకిల్ తొక్కడం నేర్చుకుంటాం, మోటార్ సైకిల్ నడపడం నేర్చుకుంటాం, కారులు నడపడం నేర్చుకుంటాం, రైళ్లు నడపడం నేర్చుకుంటాం, బస్సులు నడపడం నేర్చుకుంటాం, విమానాలు నడపడం నేర్చుకుంటాం. బాహ్యమైనటువంటి అనేక విద్యలు నేర్చేసుకుంటాం, ఎలా చేయాలి, ఏం చేయాలి అని. ఇంట్లో వంటలు వండటం కాడి నుంచి, బట్టలు ఉతుక్కోవడం కాడి నుంచి అన్ని నేర్చుకుంటాం. మన శరీర పనితీరు మాత్రం తెలుసుకోం, దాన్ని ఎలా పని చేయించుకోవాలో నేర్చుకోం. శరీర పనితీరు నేర్చుకోము, మనసు పనితీరు నేర్చుకోము, బుద్ధి పనితీరు నేర్చుకోము, అహంకారం, అహం అంటే ఏంటో, దాని పనితీరు ఏంటో నేర్చుకోము. అసలు మనం ఎవరో, మన ప్రాణశక్తి ఏంటో, అది ఎలా ఈ శరీరాన్ని నడుపుతుందో నేర్చుకోము. శరీరానికి బయట అన్ని నేర్చేసుకుంటాం, అన్ని తెలుసుకుంటాం. అసలు ముందు మనం మన శరీరాన్ని తెలుసుకొని, నేర్చుకొని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే నిన్ను దైవత్వం వరకు తీసుకెళ్తుంది. ఇది నిన్ను అనంతుణ్ణి, అనంతురాల్ని చేస్తుంది. దాన్ని మోక్షము అన్నారు. నీ శరీరం గూర్చినటువంటి చదువు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. కానీ మన బ్యాడ్ లక్, మనం బయటకు వెళ్ళిపోతున్నాం. ఏం చేయాలి ఇప్పుడు? అన్ని బయట తెలుసుకుంటున్నాం. డబ్బును తెలుసుకుంటాం, సుఖభోగాలు తెలుసుకుంటాం, రుచులు తెలుసుకుంటాం, శబ్దాలు తెలుసుకుంటాం, దృశ్యాలు తెలుసుకుంటాం, వాసనలు తెలుసుకుంటాం. అనేక రకాలైనటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగాలతో డబ్బు సంపాదించడం ఎలాగో తెలుసుకుంటాం, మోసాలు చేయటం ఎలాగో తెలుసుకుంటాం, తప్పులు చేయటం ఎలాగో తెలుసుకుంటాం, మంచి పనులు చేయటం ఎలాగో తెలుసుకుంటాం, కీర్తి తెచ్చుకోవటం ఎలాగో తెలుసుకుంటాం, గొప్పవాళ్ళం అవడం ఎలాగో తెలుసుకుంటాం. బాహ్యంలో అన్నీ తెలుసుకుంటాం. కానీ నా శరీర పనితీరు నాకు తెలియదు, అది ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు, అది ఎందుకు మనసు అయిందో తెలియదు, అది ఎందుకు బుద్ధి అయిందో తెలియదు, అసలు ప్రాణశక్తి అంటే ఏంటో తెలియదు, ఎందుకు ఈ శరీరం ఎలా నడుస్తుందో, ఎలా దీనికి అలవాట్లు అయిపోతున్నాయో, నేను వద్దనుకుంటే నా అలవాటు నేనే ఎందుకు మానలేకపోతున్నానో తెలియదు.
టీ మానలేకపోతున్నానండి, కాఫీ మానలేకపోతున్నానండి, సిగరెట్ మానలేకపోతున్నానండి, కోపం తగ్గించుకోలేకపోతున్నానండి. అసలు ఏది నాకు నేనే ఎందుకు తగ్గించుకోలేకపోతున్నాను, మానలేకపోతున్నాను నాకే తెలియదు. ఈ చెడు అలవాట్లు వదలలేకపోతున్నానండి, ఎందుకు నాకే తెలియదు. ఎందుకని నాయే, నా శరీరమే, నేనే చేసేది నేనే, కానీ నేను మానలేకపోతున్నాను. ఎందుకని? నీ శరీర పనితీరు నువ్వు తెలుసుకోకుండా మొత్తం ప్రపంచంలో పనితీరులన్నీ తెలుసుకున్నావు. నీ సొంత పనితీరు నువ్వు తెలుసుకోకుండా నీ సొంతం అసలు నీ శరీరం ఏంటి, నీ మనసు ఏంటి, నీ బుద్ధి ఏంటి, నీ ప్రాణశక్తి ఏంటి, అది తెలుసుకోకుండా ప్రపంచం అంతా తెలుసుకున్నావు వెళ్ళి. ముందు నీ పనితీరు నువ్వు తెలుసుకుంటే నిన్ను ఎలా పని చేయించుకోవాలో నీకు అర్థమైతే ఆటోమేటిక్గా నేను పని చేయించుకోవడం నీకు వచ్చినాక అసలు నీకు ఇబ్బంది లేదు. ఒక బండి డ్రైవ్ చేయడం ఎలాగో తెలిసి ఎలా డ్రైవ్ చేసుకెళ్ళిపోతున్నావో, యాక్సిడెంట్ లేకుండా హాయిగా బండిని ఎలా వాడుకుంటున్నావో, కారుని ఎలా వాడుకుంటున్నావో, సైకిల్ని ఎలా వాడుకుంటున్నావో, ఇంట్లో వస్తువులు ఎలా వాడుకుంటున్నావో, టీవీలు ఫ్రిడ్జ్లు ఎలా వాడుకుంటున్నావో, ఒక భార్యని భర్తని కూడా ఎలా వాడుకొని సుఖపడుతున్నావో ఆ శరీరాలను వాడుకొని, అలాగే నిన్ను నువ్వు వాడుకోవడం తెలుసుకో. అంటే నీ పనితీరు నీకు తెలియాలి. అదే అంతర్వాణి, అదే అంతర్దర్శనం. మీరు ఎవరికి ఏది చెప్పాలన్నా ముందు అది నీలో పుడుతుంది, నీకు కనపడుతుంది, నీకు దర్శనం అవుతుంది. నీ మనసులో అది నీకు ఊహాత్మకంగా, అంటే శబ్దాలకు సంబంధించిందైతే శబ్దపరంగా, దృశ్యాలకు సంబంధించిందైతే దృశ్యపరంగా అది నీకు లోపల దర్శనమయ్యి వినపడితేనే నువ్వు బయటకు ఆ మాట చెప్పగలుగుతావు, బయటికి ఆ పని చేయగలుగుతావు. లేకపోతే నువ్వు చేయలేవు. నీ లోపల సైకిల్ అనేటువంటి బొమ్మ నీకు కనపడకపోతే నువ్వు బయట ఉన్న నీ సైకిల్ని గుర్తించలేవు, తీయలేవు. అలాగే ఆ సైకిల్ ఎలా తొక్కాలో గతం నుంచి నువ్వు తొక్కినటువంటి సైకిల్ తొక్కుతున్నటువంటి, మోటార్ సైకిల్ నడుపుతున్నటువంటి, కారు నడుపుతున్నటువంటి విధానం అంతా నీకు లోపల దృశ్య రూపంలో ఒకదాని తర్వాత ఒకటి అది నీకు కనపడుతూ గుర్తు రాకపోతే, గుర్తు రావడం అంటే ఏంటి? కనపడటం దర్శనం. మాటలు గుర్తు రావడం అంటే అంతర్వాణి, దృశ్యాలు గుర్తు రావడం అంటే అంతర్దర్శనం. ఆ గుర్తు రావటం, జ్ఞాపకం అంతా ఏంటి? అంతర్వాణి, అంతర్దర్శనం. అందువలన నువ్వు పనులు చేయగలుగుతున్నావు. కానీ నువ్వు అది భౌతిక చర్యలు అనుకొని, భౌతిక విషయాలు అనుకొని దాన్ని ప్రపంచంలో గట్టిపడేసి శరీరంతో బయటికి పోతూ ఇవన్నీ అసలు నీకు అంతర్వాణి, అంతర్దర్శనం ఉందని కూడా నువ్వు అనుకోకుండా ఉంది. రోజు జరిగేది అదే. నువ్వు చేసే పనులన్నీ అంతరంగంలోంచే పుడతాయి. అలా పుడితేనే చేయగలవు. అసలు నిన్ను నువ్వు గుర్తించాలంటే మెలకువలో నీ అంతరంగంలో ముందు నేనన్న తలంపు పుట్టాలి. ఆ నేనన్న తలంపులో నీ శరీరం నువ్వు ఎలా ఉంటావో నీకు తెలియాలి, నీ పేరేంటో తెలియాలి, నీ ఊరేంటో తెలియాలి, నువ్వు ఎక్కడున్నావో తెలియాలి, నువ్వు ఎక్కడ పడుకున్నావో తెలియాలి, అది నీ ఇల్లు అని తెలియాలి, అది నీ ఇంట్లో వాళ్ళని తెలియాలి. అన్ని లోపల నీకు అంతర్వాణిగా, అంతర్దర్శనంగా అయితేనే నువ్వు వాటిని బయట గుర్తించగలుగుతావు, లేకపోతే గుర్తించలేవు. కానీ దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు. ఎవరికో అంతర్వాణులు ఉన్నాయి, ఎవరికో అంతర్దర్శనాలు ఉన్నాయని మహిమలు, మాయలు, అద్భుతాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి మా భవిష్యత్తులు చెప్పండి, కొంచెం మీ అంతర్దర్శనంలో చూసి చెప్పేయండి, మీ అంతర్వాణిని అడిగి చెప్పేయండి అని ఆ చిలక జోష్యాల దగ్గర కూర్చుంటున్నాం, వాళ్ళకి చిల్లర డబ్బులు చెల్లించుకుంటున్నాం. అలాగే నేను ఎవరిని కించిపరచటంలో, ఇది శరీర ప్రాసెస్. శరీరం ఇలాగే పనిచేస్తుంది. అది నువ్వు గమనించుకుంటే కదా తెలిసేది. నువ్వు గమనించుకుంటే అది అద్భుతం కాదు, అది మహిమ కాదు, అది మాయ కాదు, శరీరం పనిచేసే విధానం ఇంతేను. వాళ్ళు దేవుళ్ళని భావించుకుంటున్నారు, వాళ్ళయ్యో మతాలు భావించుకుంటున్నారు, మార్గాలు భావించుకుంటున్నారు, అద్భుతాలు భావించుకొని ఊహించుకుంటున్నారు, అనేక లోకాలు భావించుకొని ఊహించుకుంటున్నారు. అవన్నీ వాళ్ళకి చెప్పబడుతున్నాయి, ఇలా ఊహించుకోండి, ఇలా చెయ్యండి, ఇలా ఉందని చెబితే పదే పదే విని ఊహించుకుంటున్నారు. ఏముంది అందులో? ఓ సినిమా చూసి వచ్చినాక ఆ ఊహ రాట్లా, ఓ పుస్తకం చదివినాక ఆ ఊహ రాట్లా. ఇప్పుడు అసలు ఓ సంవత్సరం అంతా చదివినటువంటి పిల్లలు పరీక్షల్లో రాసేది ఏంటి? అంతర్వాణితోనే, అంతర్దర్శనంతోనే. పరీక్షల్లో సమాధానాలు ఎలా రాస్తారు? అక్కడ పుస్తకాలు ఉండవుగా. వీళ్ళు సంవత్సరం అంతా చదివిన విషయాలు ఎక్కడున్నాయి? వాళ్ళ అంతరంగములో ఉన్నాయి. ఎవరికైనా సరే అంతరంగంలో ఉన్న విషయాలను ఇప్పుడు అక్కడికి వెళ్ళి క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. పరీక్ష అంటే అది సంవత్సరం అయినాక. ఆ పరీక్షలో వాళ్ళు సమాధానాలు ఎలా రాస్తారు? అంతరంగంలో ఉన్న అంతర్వాణి వినిపిస్తుంటే, అంతర్దర్శనంలో అక్షరాలు, వాక్యాలుగా, పదాలుగా కనపడుతుంటే వాటిని పేపర్ మీద పెడతా ఉంటారు. అదే పరీక్ష రాయటం అండి. మొత్తం అంతర్వాణి, అంతర్దర్శనమే జరుగుతుంది అక్కడ. ఎక్కడైనా అదే జరిగేది, ఎవరికైనా అదే జరిగేది, ఎంత చిన్న కార్యానికైనా అదే జరిగేది. అసలు అంతర్వాణి, అంతర్దర్శనం పనిచేయకుండా, నీకు లోపల కనపడకుండా నువ్వు బయట శరీరాన్ని కించిత్తు కదపలేవు. ఎందుకంటే గాఢ నిద్రలో నీ అంతర్వాణి, అంతర్దర్శనం పనిచేయట్లేదు.
ఇకపోతే మరి వీళ్ళు ఈ ప్రశ్నలు అడిగిన వాళ్ళు మహిమలు మాయలు అడిగారు, అందుకని చెబుతున్నాను. మహిమలు మాయలు అసలు లేవు, ఉండవు. కానీ నువ్వు భావించుకుంటే, నువ్వు సినిమాను చూసి వచ్చినాక, సినిమా నీ అంతరంగంలో పడిపోయినాక, నువ్వు సినిమాను చూసి ఆ సినిమా నీ అంతరంగంలో దూరిపోయినాక, ఆ సినిమా నీకు అంతర్దర్శనంగా అంతర్వాణిగా గుర్తొస్తుందా రావట్లేదో చెప్పు. అది సినిమా కాబట్టి నువ్వు పట్టించుకోవట్లేదు, చూశానంటున్నావు. ఆ సినిమా టైపులోనే ఒక దేవుణ్ణో, ఒక దేవతనో, ఒక మతాన్నో, ఒక మార్గాన్నో, ఒక గురువునో, ఒక విధానాన్నో మహిమలుగా మాయలుగా అద్భుతాలుగా చెప్పేసుకున్నారు అక్కడ కూర్చొని. లేకపోతే అనేక లోకాలు, ఆ లోకాలు తిరిగి వచ్చేసామని ఊహాత్మకంగా భావనాత్మకంగా ఎవరో చెప్పేసుకున్నారు, పుస్తకాలు రాసేశారు, మహిమలు మాయలు అవన్నీ చదివేసావు. వాటిని రోజు నువ్వు కూర్చొని ఇప్పుడు సాధనగా ధ్యానం పెట్టుకున్న ఊహించుకుంటూ మరి కొన్నాళ్ళకి నీకు ఆ ఊహ నిజం అనిపిస్తుంది. అంటే అందులో ఏముంది? ఇప్పుడు చాలా మందికి దయ్యాలు కూడా నిజం అనిపిస్తున్నాయి. దయ్యాలు ఉన్నాయని భూతమాంత్రికులు 3 మంది కూర్చున్నారు వాటిని వదిలిస్తామని. దేవుడు ఉంటే దెయ్యం ఎందుకు ఉంటుంది? మళ్ళీ దీన్ని ఎవరు ఒప్పుకోరు. ఉన్నది ఒకటే శక్తిరా నాయన, ఉన్నదంతా ఒకటే శక్తి. ఆ శక్తిని ఎలా వినియోగిస్తావు అనేటువంటి నీ విచక్షణ జ్ఞానమే మంచి చెడు అయింది. చెడే దెయ్యము, మంచే దేవుడు. దానికి రూపాలు కల్పించుకొని, భావనలు కల్పించుకొని, ఎవరు సినిమాలు తీసేసి, రకరకాల సీరియల్స్ తీసేసి, రకరకాల కథలు చెప్పేసుకొని, చీకటి పడకపోగానే చెట్టు ఊగుతుంటే భయపడిపోయి, మా ఇంటి చుట్టూ దెయ్యం తిరుగుతుందని, పిల్లి వెళ్తుంటే మ్యావనగానే కంగారు పడిపోయి, చీకట్లో నల్ల పిల్లిని చూసి రకరకాలు ఊహించేసుకొని, చీకట్లో తెమ్ము మొద్దు చూసి మనిషి అనుకొని నువ్వే భావించుకుంటే ఏం చేయాలి? దేనికి ఆధ్యాత్మికతలో చక్కగా చెప్పారు. ఏంటో తెలుసా? రజ్జు సర్ప భ్రాంతి అని. మరి మనం అవన్నీ చదవంగా ఇప్పుడు ఇవన్నీ చదివితే మళ్ళీ 3 మంది ఎడతారు నన్ను. ఎందుకంటే వాళ్ళు భక్తులు, పాపం వాళ్ళు మహిమలు నమ్ముతారు, మాయలు నమ్ముతారు, వాళ్ళతో దేవుళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి అంతర్వాణి వినపడుతుంది, వాళ్ళ అంతర్దర్శనం రైటు. ఇప్పుడు వాళ్ళ అంతర్దర్శనాలు, అంతర్వాణిలు, వాళ్ళ సూక్ష్మలోకయానాలు తిరిగి కొట్టేస్తుంటే అవన్నీ పనికిరానివంటి వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు పాపం. కానీ ఏం చేయండి, శరీర పనితీరు ఇంతే. మీరు ఎవరైనా తీసుకోండి, మీ పనితీరు అంతే. శరీరం అలాగే పనిచేస్తుంది. శరీరంలో లోపల మీకు కనపడి లోపల మీకు వినపడకపోతే బయట మీరు అది చెయ్యలేరు. లోపల వినపడటం అంటే శబ్దాలు కాదు, అర్థం అవటం. ఇప్పుడు నేను మాటలు మాట్లాడాలంటే ఈ భావాలు నాకు లోపల పుట్టాలి, నాకు లోపల పుట్టిన భావం ఏంటో నాకు తెలియాలి, నాకు తెలిసిన భావాలు, ఆ అక్షరాలు నాకు తెలిసినవి, నేను ఉపయోగించే పదాలు నాకు తెలిసినవి, నేను ఉపయోగించే వాక్యాలు నాకు తెలిసినవి. కాబట్టి లోపల నాకు తెలిసినవన్నీ అవి నాకు తెలుసు కనుక నేను బయట నోటితో వాటిని ఉచ్చరించి మీకు తెలియజేస్తున్నాను. ముందు నా అంతరంగంలోంచి వస్తున్న అంతర్వాణి, అంతర్దర్శనమే ఇది. ఎవరికైనా ఇంతే. ఇది సృష్టి మొత్తం ప్రక్రియ మనుషులందరికీ ఇలాగే ఉంటుంది. దీనికి మనం ఏం అద్దుతామో కల్పనలో అవన్నీ కల్పనలుగా కూడా వస్తాయి. కల్పనలు నిజం కాదు. అందుకని అద్భుతాలు మహిమలు మాయంలో ఇటు జోలికి వెళ్ళకండి, పొరపాటు చేసుకోకండి. మీ స్వశక్తిని తెలుసుకోండి. ఒక విమానాన్ని నడపడం నేర్చుకొని అది దాని పనితీరు నేర్చుకొని, ఒక యంత్ర పరికరం పనితీరు నేర్చుకొని దాన్ని ఎలా పనిచేయించాలో నేర్చుకొని, ఒక ఫ్యాన్ రిపేర్ నేర్చుకొని, ఒక టీవీ రిపేర్ నేర్చుకొని, ఒక కంప్యూటర్ రిపేర్ నేర్చుకొని, అనేక వస్తువులు ఎలా పనిచేయించాలో కనుగొని, ఎలా పనిచేస్తున్నావో తెలుసుకొని వాటిని పనిచేయిస్తున్నాం, ఉపయోగించుకుంటున్నాం, వాడుకుంటున్నాం. నిత్య జీవితంలో అందరం బయట విషయాలు తెలుసుకుంటున్నాం. కానీ నేను ఎలా పనిచేస్తాను, నా శరీరం ఎలా పనిచేస్తుందో తెలుసుకోకపోతే ఎలాగండి? అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. అప్పటి వరకు మీకు ఎదుట వాళ్ళు, ఈ తెలుసుకున్న వాళ్ళు ఏం చెబుతున్నా, దేవుడన్నా, మతాలన్నా, గురువులన్నా మహిమలు మాయలు అద్భుతాలుగానే ఉంటుంది. నీ శక్తిని ఎవరికో అద్భుత శక్తిగా, పవిత్ర శక్తిగా నువ్వు అంటకడతా ఉంటావు. వాళ్ళకు కూడా అది ఇష్టమే, అంటకట్టించుకుంటూ ఉంటారు. ఎందుకని? భౌతిక ప్రపంచంలో మనిషికి ఉన్నటువంటి దరిద్రాలలో అన్నిటికంటే పెద్ద దరిద్రం ఏంటంటే అందరూ నా మాట వినాలి, నా కింద పడి ఉండాలి, అందరూ నా మాట విన్న నాయకుడినో నాయకురాలు నాగమ్మనో చేస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. నా కింద 3 మంది పడి ఉంటే వాళ్ళందరి మీద నేను పెత్తనాలు చేస్తూ, నాకే తెలిసినట్టు నేను ఒక బోధకుడుగా జ్ఞాన బోధలు చేస్తూ, నేను ఒక యజమానిగా, వాళ్ళు పని మనుషులుగా ఉంటే ఎంత ఇష్టమో. మనుషులందరికీ ఆధిపత్యం ఇష్టం, పెత్తనం ఇష్టం, అందరికీ గౌరవాలు ఇష్టం, అందరికీ కీర్తి ప్రతిష్టలు ఇష్టం, అందరికీ హోదాలు ఇష్టం. కాబట్టి ఎవరికాళ్ళు సృష్టించుకుంటారు. పాపం బలహీనులు సృష్టించుకోలేని వాళ్ళు వాళ్ళ వెనకాల పడి నడుస్తూ ఉంటారు. కానీ ఎవరిని నేను విమర్శించట్లా, శరీర పనితీరు మాత్రం ఇంతే. సత్యం ఎప్పటికైనా ప్రపంచం సత్యాన్ని తెలుసుకుంటుంది. ప్రపంచం మొత్తం తెలుసుకోవక్కర్లా, ఎవరికి వాళ్ళు తెలుసుకుంటారు, పరిశీలించుకుంటారు. ఏముంది అందులో? మీ సత్యాన్ని మీరు అన్వేషించుకోండి చాలు.
అలాని మీరు నమ్మండి, నేను మతాలు నమ్మొద్దు, దేవుని నమ్మొద్దు, గురువులు నమ్మొద్దు, మార్గాలు నమ్మొద్దు అని చెప్పట్లా. అవన్నీ కూడా నిన్ను నీ అంతరంగంలోకి పంపి నీ శరీర పనితీరును, నీ మనస్సు పనితీరును, నీ బుద్ధి పనితీరును, నీ ప్రాణశక్తి పనితీరును, మొత్తంగా నీ పనితీరును సంపూర్ణంగా నీకు తెలియజేసే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుని అందించడానికి ఏర్పాటు చేయబడిన అద్భుతమైన మార్గాలు. నిన్ను నువ్వు తెలుసుకోవటానికి నమ్ము, అందులో తప్పేం లేదు. ఉప్పు కోసం, పప్పు కోసం, చింతపండు కోసం, డబ్బుల కోసం, కోరికల కోసం నమ్మావనుకో, అదంతా అబద్ధం. నువ్వు నమ్మటం అబద్ధమే, నువ్వు వాళ్ళని అడగటం అబద్ధమే. నువ్వు సంపాదించుకోవాల్సింది, నువ్వు కష్టపడాల్సింది వాళ్ళని ఎందుకు అడుగుతావు? నువ్వు రోగాలు తెచ్చుకొని ఎవరిని తగ్గించమని అడుగుతావు? నువ్వు నిష్ఠారాజ్యంగా బతికావు, అందుకని రోగాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. లేదా నీ ఆశలు, అత్యాశలు, దురాశలు, కోరికలకు అంతు లేదు, కష్టపడకుండా సుఖాలు కావాలనుకుంటున్నావు. అవన్నీ ఎవరిని అడుగుతావు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు కాబట్టి నిన్ను మోసం చేసేవాళ్ళు కూడా వచ్చారు. ఎవరికి వాళ్ళు మనుషులు తనను తాను మోసం చేసుకునేవాడు మాత్రమే ఎదుటి వ్యక్తిని నమ్ముతాడు. వ్యక్తుల్ని నమ్మద్దంటలా. ఈ మోసపూరిత విధానాలని ఆధ్యాత్మికతలు చెబుతున్నాయి. నువ్వే మోసానికి సిద్ధమై వెళ్తావు వాళ్ళ దగ్గరికి. ఏమండి మా అమ్మాయి పెళ్లి చేయండి, మా అబ్బాయి పెళ్లి చేయండి, మా రోగం తగ్గించండి, మా బాధలు తగ్గించండి అంటే తగ్గించేస్తున్నామని అద్భుతమైన ఫోజులు పెడతారు వాళ్ళు. ఆశీర్వాదాలు ఇచ్చేస్తారు నీకు. ఎవడు తగ్గిస్తాడు? ఇక్కడ సావనోడు ఎవడు, బతికుండేవాడు ఎవడు, అసలు బతికున్నోడు ఎవడు? అలానే ఏ మహాత్ముల్ని, ఏ దేవుణ్ణి కించపరచట్లా. నేను వాళ్ళని పూజించుకుంటూ, అర్చించుకుంటూ, ఆరాధించుకుంటూనే వచ్చా. కానీ బతికున్నోళ్ళు ఎవరు చెప్పు? సత్యం అన్వేషించు. శరీరంతో బతికున్నోళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా? పోనీ ఎవరైనా అసలు అనారోగ్యాలు రానోళ్ళు ఉన్నారా? అన్నాలు తిన్నోళ్ళు ఉన్నారా? నీళ్లు తాగనోళ్ళు ఉన్నారా? మలమూత్ర విసర్జన చేయనోళ్ళు ఉన్నారా? శరీరం శిథిలం అవనోళ్ళు ఉన్నారా? వృద్ధాప్యం రానోళ్ళు ఉన్నారా? జుట్టు తెల్లబడినోళ్ళు ఉన్నారా? యవనంలోనే ఉండిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పళ్ళు ఓడని వాళ్ళు ఉన్నారా? ఒళ్ళు అరగని వాళ్ళు ఉన్నారా? నిత్యం కరిగిపోతానే ఉన్నారు అందరూ. దేవుళ్ళు, దేవతలు, గురువులు, మహాత్ములను ఎవరినన్నా భూమి మీద శరీరం ధరించిన అందరూ కరిగిపోయారు, తరిగిపోయారు, లేరు, అరిగిపోయారు, అంతమైపోయారు. రేపు మనం కూడా అయిపోతాం. అది వాళ్ళని కించపరచటం కాదు, అది సత్యం. మనం కూడా ఉండవనేది ఒక వాస్తవ సత్యం. అందుకని నీ శరీర పనితీరు తెలుసుకో. అంతర్వాణి, అంతర్దర్శనం అందరికీ ఉంది. కాకపోతే దానికి నువ్వు ఏమందించావు? ఇప్పుడు చెడు అందించిన వాడికి చెడు అంతర్వాణి, చెడు అంతర్దర్శనం ఉందా? వాళ్ళు చెడ్డ పనులు చేస్తారు. మంచి అందించిన వాళ్ళకి మంచి అంతర్వాణి, మంచి అంతర్దర్శనమే ఉంది, అందుకని వాళ్ళు మంచి పనులు చేస్తారు. ఆ ప్లేస్లో నువ్వు దేవుణ్ణో, మతాన్నో, మహిమలను, మాయలను అందించి సూక్ష్మలోకయానాలు, అశరీరయానాలు, ఇతర గ్రహాల మీదకి వెళ్ళి రావటాలు, ఆకాశ సంచారాలు ఇట్లాంటివి పెట్టావనుకో, అవన్నీ కల్పనలే కాదు. ఇప్పుడు నవల్స్ రాయరు, ఇంగ్లీష్ సినిమాలు చేస్తారు చూడండి, ఎంత అద్భుతంగా ఉంటాయో. ఆ గాలిలో తేలిపోతుంటారు, వచ్చేస్తుంటారు, వెళ్తుంటారు. సినిమాల్లో ఇవన్నీ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లు బోల్డ్ పెడుతున్నారు చూడండి. సినిమాలు తీయట్లే, అందరూ గాలిలోనే ఎగిరిపోతారు. స్పైడర్ మ్యాన్లు, ఆ మ్యాన్లు, ఈ మ్యాన్లు అని అవన్నీ జరుగుతాయా? ఊహాత్మక కల్పనాత్మకతని వాస్తవంగా ఒక సినిమాగా చూపించగలిగినప్పుడు నువ్వు భావించుకున్న దాన్ని నీ మనసు నీకు సినిమాగా చూపించదా? ఎందుకు చూపించదు? సినిమాల్లో దేవుళ్ళు ఆకాశంలోంచి మెరుపుల్లాగా ప్రత్యక్షమైపోరు వచ్చి. ఆ సినిమా చూసి చూసి ఊహించుకున్నాక మీ దేవుడు మెరుపులా ప్రత్యక్షమైపోతాడు. నీకు లోపల ఏముంది అందులో? కాదు, వాస్తవంకెళ్ళు. అసలు దేవుడితో కూడా నీ అవసరాలు ఏంటి చెప్పు? ఏముంది? నీ కోరికలే కదా. అరే దైవత్వాన్ని తెలుసుకోవయ్యా. దేవుడి దగ్గర కోరికలు ఎందుకో? ఎన్ని కోరికలు కోరుకున్నా చచ్చిపోతాం. అవి ప్రయత్నించుకో, సాధించుకో, తెచ్చుకో. నువ్వు మంచిగా బతికితే అన్ని మంచిగానే ఉంటాయి. తృప్తి చెందావంటే ఇంకా సూపర్గా ఉంటాయి. నువ్వు తప్పులు చేయకుండా ఉంటే నీకే అనారోగ్యాలు రావు, మానసిక బాధలు రావు. నువ్వు సంతృప్తిగా ఉంటే అసలు నీకు ఏ దేవుడితో, ఏ గురువుతోనూ పని లేదు. ఇప్పుడు దేవుడిని దైవత్వాన్ని అడుగు, గురువుని జ్ఞానాన్ని అడుగు, మతాన్ని చక్కటి మార్గం చూపమని అడుగు. నన్ను నేను తెలుసుకోవటం ఎలా అని అడుగు. నేను ఎందుకు పుట్టాను, ఎందుకు చనిపోతానని అడుగు. నా మూలం ఏంటని అడుగు. అసలు ఈ చావు పుట్టుకుల రహస్యం ఏంటని అడుగు. నా శరీర పనితీరు ఏంటని అడుగు. నాలోనే పుడుతున్న నా భావాలు ఏంటి, నా మనసు ఏంటి, నా బుద్ధి ఏంటి, నా ప్రాణశక్తి ఏంటి, అసలు ఇదంతా ఏంటని నీ మతాన్ని అడుగు, నీ మార్గాన్ని అడుగు, నీ గురువుని అడుగు, నీ దేవుణ్ణి అడుగు. అక్కడికి వెళ్ళి చిల్లర డబ్బులు అడుగుతావు. అవన్నీ నువ్వు చేసుకోవచ్చు. నువ్వు అడిగిన వాళ్ళేమో నీకు ఎవరో ఇస్తున్నట్టు నీకు వాళ్ళు నటిస్తారు అంతే. ఎందుకు ఇస్తారు? ఇస్తే ఇన్ని కష్టాలు ఉంటాయి భూమి మీద మనుషులకి. ప్రార్థించిన వాళ్ళకల్లా అన్నీ జరిగిపోతూ ఉంటే అసలు ప్రార్థించిన వాడు ఎవడో భూమి మీద? ప్రార్థించిన వాళ్ళు ఎవరు చెప్పండి? నువ్వు కష్టపడింది నీకు ఉంటుంది, అది భౌతిక సత్యం అంతే.
భౌతిక సత్యం ఏంటి అంటే నీ స్వప్రయత్నంతో నీకు ఏది లభిస్తుందో అది నీకు పొందింది, అదే సృష్టి చేసిన ఏర్పాటు. జంతువులు కూడా స్వప్రయత్నంతో తెచ్చుకుంటాయి వీళ్ళు. కాకపోతే మనలాగా జంతువులు మతాలు, మార్గాలు, కులాలు, దేవుళ్ళు పెట్టుకోవాలి పాపం. అవి కల్పనలోకి వెళ్ళాయి. ఇవి మనకు జ్ఞానం ఇచ్చేటోడికి కల్పనలోకి వెళ్ళిపోయాం. మనకు కొంచెం జ్ఞానస్థాయి పెంచింది సృష్టి. అందుకని జంతువులేమో చక్కగా జ్ఞానస్థాయి తగినంత ఉంది వాటికి. ఆ తగినంత జ్ఞానస్థాయి కనుక తిని తాగి అటు ప్రయత్నంతో దొరికినట్టుతో తినేసి తృప్తి చెందేసి అలా నిద్రపోతూ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. అవి కూడా అన్నీ ఉన్నాయి. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము అంటే శారీరక సుఖము జంతువులన్నిటికీ ఉంది. మిగిలింది మనలాగా ఊహలు లేవు వాటికి. మనకి కొంచెం జ్ఞానం పెంచి నువ్వు తెలుసుకో, నువ్వు అనంత ఆత్మశక్తి స్వరూపుడు, స్వరూపురాలివి, నువ్వే విశ్వశక్తి, నువ్వే ప్రాణశక్తి, అది నువ్వు తెలుసుకోవచ్చు, అంత జ్ఞానాన్ని నీకు ఇచ్చాను అని సృష్టి ఎప్పుడైతే మనకు ఆ జ్ఞానం ఇచ్చిందో దాన్ని ఊహాశక్తిగా మార్చుకున్నాం. ఇక విధ్వంసాలు సృష్టించుకున్నా ఆ విధ్వంసాలకి ఎంతో మంది రచనలు చేస్తూ ఉంటారు కూర్చొని. ఎన్ని పుస్తకాలు ఉంటాయో మహిమల మాయలకు సంబంధించి. అలా అసలు ఏంటి మహిమల మాయలు ఏం చేసుకుంటారో ఇప్పటికీ అర్థం అవట్లే. ఎందుకంటే మహిమలు చేసిన వాళ్ళు చచ్చిపోయారు, మాయలు చేసిన వాళ్ళు చచ్చిపోయారు, మేము అంతమందిని రక్షించాం ఎంతమందిని రక్షించామన్నారు, రక్షించబడిన వాళ్ళు చచ్చిపోయారు, రక్షించిన వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు మరి రక్షణ ఏంటో అర్థం కావాలంటే ఈ పూటకు దాహం వేస్తే మంచినీళ్ళు ఇచ్చారు. ఓకే, మంచినీళ్ళు ఇక్కడ దొరకలేదు, వాళ్ళు ఎలా గాలిలో చేయి తిప్పేసి మంచినీళ్ళ గ్లాసులు ఒకటి తెప్పించి మనకి ఇచ్చారు, బాగానే ఉంది. రేపు దాహం, ఎల్లుండి దాహం, ఇవాళ చచ్చిపోతుంటే జబ్బు వస్తే రక్షించారు. తర్వాత ఎన్నిసార్లు రక్షిస్తారు? శాశ్వతంగా రక్షింపబడిన వాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ ఎవడైనా, అప్పుడు నమ్మేద్దాం మొత్తం. లేదండి మాకు చిన్న చిన్న రక్షణ చాలు, ఎందుకంటే మా కోరికలు, ఆశలు, అత్యాశలు, దురాశలు ఇవే మా నిండా నిండిపోయి ఉంటాయి, మాకు అవి చాలు అంటే ఇంకా నిన్ను అలా చాలు అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో నీ ఊహల్లో నిన్ను అలాగే ఉంచేసి ఆ భ్రమల్లో నిన్ను అలాగే నింపేసి చక్కగా వాళ్ళ పబ్బం గడుపుకుంటూ నిన్ను ఆశీర్వదించేస్తూ నేను చిల్లరపుచ్చుకొని వాళ్ళు గడిపేసుకుంటున్నారు. ఎవరిని కించపరచడానికి కాదు, మళ్ళీ చెబుతున్నా, శరీర పనితీరది. నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు సామాన్యురాలివి కాదు, నువ్వు అద్భుతమైనటువంటి శక్తి స్వరూపము. నువ్వు ఏ దైవశక్తిని, ఏ గురుశక్తిని, ఏ మతశక్తిని, ఏ మార్గశక్తిని నువ్వు విశ్వసిస్తున్నావు, నువ్వు కూడా అదే శక్తి అయి ఉన్నావు అని నీకు తెలియచెప్పడానికి అవన్నీ ఏర్పాటు చేయబడినాయి. అంతే తప్ప నిన్ను దాసులుగా చేసుకొని నిన్ను వాళ్ళ కింద పెట్టుకొని వాళ్ళు యజమానులుగా నీ మీద పెత్తనం చలాయించడానికి ఏ ఆధ్యాత్మిక మార్గము తయారు చేయబడలేదు, ఏ దైవ మార్గము తయారు చేయబడలేదు. ఏ దైవతత్వాన్ని నువ్వు వెతుకుతున్నావో ఆ దైవతత్వం నువ్వే. అదే తప్ప ఈ అంతర్వాణులు, అంతర్దర్శనాలు అనేవి మహిమలు మాయలుగా తీసుకోబాకండి. అంతర్వాణి, అంతర్దర్శనము అనేది ప్రతి మనిషిలో ఉన్న సహజ ప్రక్రియ. దానితోనే మన జీవితం సాగుతుంది. అంతర్వాణి లేకుండా, అంతర్దర్శనం లేకుండా అసలు నీకు నేను అన్న ఎరుక కూడా కలగదు. మెలకువ రాగానే జరిగింది ఏంటంటే నీ అంతర్వాణి మేల్కొంది, నీ అంతర్దర్శనం మేల్కొంది, నేను అని స్ఫురణకు వచ్చింది. నా పేరు ఇది, నా ఊరిది, నా తల్లిదండ్రుల ఇల్లు, నా ఇల్లు ఇది, ఇవన్నీ ఒక్క సెకండ్లో ఈ కోటాను కోట్ల విషయాలు నేనుకు ముడిపడినవి అన్ని టకటకటకటకట జ్ఞాపకంగా వచ్చినాయి. అంత జ్ఞాపకంగా రావటం అంటే ఏంటి? అంతర్దర్శనమైన అంతర్వాణిగా ఉన్నాయి. అప్పుడు ప్రపంచంలో వాటిని పడు తిరుగుతున్నావు నువ్వు. నీ అంతర్వాణి ఎప్పుడు మేలుకుంటుందో, నీ అంతర్దర్శనం ఎప్పుడు మేలుకుంటుందో అప్పుడే నీకు మెలకు వచ్చి నువ్వు ప్రపంచంలో తిరుగుతున్నావు. ఇది అందరికీ ఉన్నదే. ఆ అంతర్వాణిగా, అంతర్దర్శనముగా వ్యక్తీకరించబడుతున్నటువంటి ప్రాపంచిక శరీరపరమైనటువంటి విషయాలతో కూడినటువంటి వ్యక్తీకరించబడుతున్నటువంటి ఆ అంతర్వాణి, అంతర్దర్శనం ఏదుందో దాని మూల శక్తిని పట్టుకో. అంతర్వాణికి, అంతర్దర్శనానికి ఆధారమై ఉన్న మూల శక్తిని పట్టుకో. అది ఆత్మదర్శనం అయిపోద్ది. అది ఆత్మదర్శనం అయిపోద్ది, అది ఆత్మవాణి అయిపోద్ది. అప్పుడు ఆత్మవాణి ఏమని వినపడుతుంది? ఎలా వినపడుతుంది అంటే ఏకత్వ భావనగా, విభేదత్వము లేని అనంతత్వముగా వినపడుతుంది, కనపడుతుంది. అదే ఆత్మదర్శనం. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. అయితే ఇది కష్టమే. ఎందుకు కష్టం అంటే భౌతిక ప్రపంచంలో తిరగటం అనేది మనకు ఇష్టం కనుక సంవత్సరాల నుంచి, చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి అది అలవాటు చేసుకున్నాం కనుక దీన్ని అలవాటు చేసుకోలేదు కనుక అంతే. అంతకుమించి కష్టమేం లేదు. ఇప్పుడు అలవాటు చేసుకో.
ఇప్పుడు ధ్యానం చేయి, కూర్చో. ధ్యానం అంటే నీ ధ్యాసను ఒక చోట ఉంచుకోవడమే, నువ్వు ఊహించుకోవటం కాదు. నీ అంతర్వాణిని గమనించు, నీ అంతర్దర్శనాన్ని గమనించు, నీ శరీర పనితీరుని గమనించు. మొత్తం ఈ అంతర్వాణి అంతర్దర్శనానికి మూలమైనటువంటి ఆ మూల శక్తి ఎవరు? నీలోనే ఉంది అన్నప్పుడు అది నువ్వుగాక ఎవరవుతారు? నీ మూలశక్తిని నువ్వు తెలుసుకో. నీ మూలశక్తిని తెలుసుకున్నా నీ మనసు ఉంటుంది, నీ బుద్ధి ఉంటుంది, నీ శరీరం ఉంటుంది, నీ సంసారం ఉంటుంది, నీ ఇల్లు ఉంటుంది, నీ ప్రపంచం ఉంటుంది, అన్నీ అక్కడే ఉంటాయి. కానీ మూలశక్తి ఎరుక కూడా నీకు కలుగుతుంది. అది ఆత్మదర్శనం, అది ఆత్మవాణి. అంతర్వాణి ఇప్పుడు ఆత్మవాణి కూర్చుంటుంది, అంతర్దర్శనమే ఆత్మదర్శనమై కూర్చుంటుంది. కాబట్టి ఇందులో ఎటువంటి మహిమలు మాయలు లేవు. ఎందుకంటే ప్రశ్న అడిగిన వాళ్ళు ప్రత్యేకంగా కొంతమంది గురించి వాళ్ళు చెబుతున్న అద్భుతాలు మహిమలు వాటి గురించి చెప్పారు. అందులో జరిగినటువంటి మోసాలు చెప్పారు, అందులో ఎవరిని ఎలా మోసగించారో కూడా చెప్పారు. ఇవన్నీ మనకెందుకు, అవన్నీ అనవసరం కదా. కాబట్టి ఇందులో సత్యపరంగా మనకి ఏం అవసరమో అది కూడా జ్ఞానంగా, ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా, మన స్వీయ అంతరంగ చదువుగా, మన శరీర పనితీరుగా దాన్ని గ్రహించటానికి చెప్పుకుంటున్నాం. చక్కగా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి, కాసేపు మననం చేసుకోండి, మీ లోపలికి మీరు వెళ్ళండి. మీ శరీర పనితీరుని, మీ అంతర్వాణిని, మీ అంతర్దర్శనాన్ని మీరే దర్శించండి. దానికి ఎవరో ఎందుకు? మీరు ఏ పని చేయాలన్నా, టీ పెట్టాలన్నా, అసలు మీరు కాలు తీసి కాలు అడుగేయాలన్నా లోపల అంతర్వాణి అంతర్దర్శనం అయితేనే మీరు చేయగలరు. మీరు ఎవరితో మాట్లాడాలన్నా ముందు మీకు అది లోపల స్ఫురించాలి. ఆ స్ఫురణే అంతర్వాణి. మీకు లోపల ఏదైనా అంతర్దర్శనం అవ్వాలి, అప్పుడే మీరు బయట పని చేయగలరు. ఆ స్ఫురణ అదంతా ఆ స్ఫురణ ఏదుందో, ఆ స్ఫురణ శక్తి ఏదుందో, స్ఫురిస్తున్నది ఏదుందో అది అంతర్వాణి అంతర్దర్శనం. అది అందరికీ ఒకలానే ఉంటుంది, ఎవరికి ప్రత్యేకత లేదు. ప్రత్యేకతలు క్రియేట్ చేసుకునే వాళ్ళని నమ్మకండి. ఇక్కడ మనుషులందరూ సహజమే. కాకపోతే ఈ సహజత్వంలో సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు కొందరు, సత్యాన్ని తెలుసుకోని వాళ్ళు కొందరు ఉన్నారు, అంతే. సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు సత్యాన్ని తెలుసుకోని వాళ్ళని తక్కువ వాళ్ళని ఎప్పుడు అనుకోరు. ఎందుకని మనుషులందరికీ ఒకే సామర్థ్యం ఇవ్వబడింది. సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు సత్యాన్ని తెలుసుకోని వాళ్ళ కొరకు సత్యాన్ని ఎలా తెలుసుకోవచ్చో చెప్తారు. వాళ్ళని మహాత్ములు, మహనీయులని మనం గౌరవంగా పిలుచుకుంటున్నాం, అంతే. కాబట్టి ఇక్కడ ఉన్నాయి అన్ని నిజమే. మతాలు అవసరమే, మార్గాలు అవసరమే, దేవుళ్ళు అవసరమే, గురువులు అవసరమే, పద్ధతులు అవసరమే, విధానాలు అవసరమే, సాధనలు అవసరమే, జరుగుతున్న అన్ని అవసరమే. కానీ ఇందులో మోసాలు అనవసరం. మీరు మోసపోకూడదు, మీరు ఇతరులను మోసం చెయ్యకూడదు. ఈ రెండు స్థితులు తప్పు. ఆ రెండు స్థితులు ఎవరున్నా సరి చేసుకోవాలి. మిగిలిందంతా కూడా మానవులందరికీ సహజమే. మీరు శక్తి స్వరూపులే. ప్రతి మనిషి శక్తి స్వరూపమే. అసలు మనిషే కాదు, ఆత్మశక్తి, ఆత్మజ్ఞాన గ్రంథాలు, ఆత్మజ్ఞాన బోధలు, ఆత్మబోధల ప్రకారం యావత్ విశ్వములో ఉన్న సర్వము ధూళి కణముతో సహా అన్ని శక్తిమయమే. శక్తి తప్ప ఇక్కడ ఏం లేదు. అసలు దేన్ని తక్కువ అనడానికే లేదు ఇక్కడ. అది ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం. ఇక మనుషుల్ని ఎలా వేరు చేసుకుంటాం? ప్రతి మనిషి తన అంతర్వాణి అంతర్దర్శనముతోనే పని చేయగలుగుతున్నాడు, లేకపోతే కదలలేడు. అసలు మనిషి శరీరాన్ని కదపలేడు, వేలు కదపలేడు, కాలు కదపలేడు, ఏ చిన్న పని చేయలేడు. లోపల అంతర్వాణి అంతర్దర్శనం జరుగుతున్నంత కాలమే మనిషి బయట పని చేయగలుగుతూ ఉంటాడు, మాట్లాడగలుగుతూ ఉంటాడు, తిరగగలుగుతూ ఉంటాడు. కదలికలన్నింటికీ మూలం లోపల అంతర్వాణి అంతర్దర్శనం. దీన్ని మీరే కూర్చొని ప్రశాంతంగా చూసుకోండి, ఆలోచించి చూడండి. అర్థమైతే ఆచరించుకోండి. లేదు అర్థం కాలేదు, ఆ మహిమలే నమ్ముతాం, మాయలే నమ్ముతాం, మాకు అంతర్వాణి లేదు, అంతర్దర్శనం లేదు. ఎవరికో అంతర్వాణులు, అంతర్దర్శనాలు, టెలిపతీలు, రకరకాల మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయి, వాళ్ళు అవన్నీ చేసేస్తారు. మా కళ్ళ ముందే చేశారు, మేమే చూసాం అంటే నేను అంతకంటే ఎక్కువ మందిని చూసి వచ్చాను. నిజంగా చేసిన మహాత్ముల్ని చూశాను, అన్నీ చూసి వచ్చాను. కానీ చేసిన వాళ్ళు శరీరాలు వదిలిపెట్టి వెళ్ళారు. ఎవరి కోసం చేశారో వాళ్ళు శరీరాలు వదిలిపెట్టి వెళ్ళారు. ఎవరు చేశారో వాళ్ళు శరీరాలు వదిలిపెట్టి వెళ్ళారు. వాళ్ళు చేసిన వస్తువులు మిగలలేదు, వాళ్ళు సృష్టించిన వస్తువులు మిగలలేదు. అన్ని శిథిలమైపోయినాయి. వాళ్ళు శిథిలమయ్యారు, వీళ్ళు శిథిలమయ్యారు. మరణాన్ని ఎవరూ తప్పించుకోలేకపోయారు. ఇక మరణాన్ని ఎవరు తప్పించుకోలేకపోయినప్పుడు, అందరూ కాలకృత్యాలు తీర్చుకుంటున్నప్పుడు, అందరూ ఆహారం తింటున్నప్పుడు, అందరూ మానవుల శరీరాలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నప్పుడు, అందరికీ లోపల పనితీరు బయట పనితీరు ఒకే రకంగా ఉన్నప్పుడు, అందరిలో ఉన్నది అదే శక్తి అయినప్పుడు, ఆ శక్తిని తెలుసుకోక ఈ మహిమలు, ఈ మాయలు, ఈ గోళలు, ఈ అద్భుతాలు, ఈ గొడవ ఎందుకండి?
మీరు అదే ఉన్నారు, నువ్వు అదే ఉన్నావు అని చక్కగా చెబుతున్నారు. తత్వమసి తతత్వం అసి, నీవు అదే ఉన్నావు. అందుకని నేను నువ్వు తెలుసుకోచాలు. దానికి కూడా నువ్వేం తపస్సులు చేయబాక, ఊరికనే ఇలా శుభ్రంగా ఒక 5 నిమిషాలు కూర్చొని లోపల నీ చర్యలు గమనించుకో చాలు. నీకు అన్నీ అవే అర్థమైపోతాయి. ఆ పట్టిన పిచ్చిలన్నీ పోతాయి. మూఢనమ్మకాలు, మూఢ విచారాలు, మూఢాచారాలు అన్నీ పోతాయి. మూఢత్వం పోద్ది. వివేకంతో చేసే ఏ పనైనా మంచి పని చేయాల్సిందే. వివేకంతో చేసే ఏ భక్తి కార్యమైన, ఏ దైవ కార్యమైన, ఏ గురు కార్యమైన, ఏ మత కార్యమైన, ఏ మార్గ కార్యమైన అన్నీ చేయాల్సిందే. నేను వాటిని విమర్శించట్లా. తెలిసి చెయ్యి, తెలుసుకుని చెయ్యి, వివేకంతో చెయ్యి, విచక్షణతో చెయ్యి. ఎందుకు చేయమంటున్నారో ఆ చేయటం వల్ల నీలో కలిగేటువంటి మార్పులు ఏంటో, మంచి ఏంటో తెలుసుకొని చెయ్యి. మూఢత్వంతో, ఆశలతో, కోరికలతో, అత్యాశలతో, దురాశలతో, దుర్మార్గాలతో చేయబాక. అంతే, అంతకు మించి ఇందులో ఏం లేదు. అన్నీ మంచివే. చక్కగా ఆలోచించుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకోండి. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మదాత్మానం. నేనుగా చెప్పింది శ్రీకృష్ణ భగవానుడు. భగవద్గీత అత్యద్భుతమైన ప్రామాణిక గ్రంథం మహాత్ములందరికీ. అందులో ఏం చెప్పారు? నేనొచ్చి నిన్ను ఉద్ధరిస్తానని ఏ దేవుడు చెప్పలే అసలు. ఉద్ధరేదాత్మదాత్మానం. నీ స్వీయ ఆత్మను, అంటే నేను అనుకుంటున్న నీ శరీర భావం, నీ స్వీయ ఆత్మచేతనే ఉద్ధరింపజేసుకోవాలి. అని నేను అనుకుంటున్న నీ శరీర భావంలో ఇమిడి ఉండి ఆ శరీరాన్ని నడుపుతున్నటువంటి ఆత్మస్వరూపమైన నీ ప్రాణశక్తి ఏదుందో దాంతో నువ్వు దాన్ని తెలుసుకొని నిన్ను నువ్వే ఉద్ధరించుకో. నీ శరీరాన్ని, నీ మనసుని, నీ బుద్ధిని, నీ ప్రాణశక్తిని, నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకో. ఉద్ధరేదాత్మదాత్మానం. మొదటి ఆత్మ శరీర భావన, రెండవ ఆత్మ శక్తి భావన. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మీకు నచ్చిన మార్గంలో వెళ్ళండి. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని నమ్మించే అంత మగధీరుడు అసలు ఈ భూమి మీద ఇంతవరకు పుట్టలేదు. మగధీరుడు కాదు, స్త్రీలైనా సరే, దేవుళ్ళైనా దేవతలైనా. ఎందుకని అందరినీ ఎవరు ఎప్పుడు అంగీకరించలేదు, అంగీకరించరు. లోకం విభిన్నత్వంలో, విరోధత్వంలో, విభేదత్వంలో ఉంటుంది. అది సృష్టి ధర్మం. సృష్టి అలా ఉంటుంది, అనేకంగా ఉంటుంది. ఆ అనేకంలో ఎవరికి వాళ్ళు తమ స్వీయ తత్వాన్ని కనుక్కునే ఒక్క ఛాన్సే ఉంది తప్ప ప్రపంచం మొత్తాన్ని మార్చేసే అవకాశం మనిషికి సృష్టి ఇవ్వలేదు. నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు, నిన్ను నువ్వు మార్చుకోవచ్చు. అంతే, సింపుల్. ఇది నాకు అర్థమైన విషయం. నాకు అర్థమైన విషయాన్ని మీతో పంచుకున్న విషయాలు ఒకవేళ మీకు అర్థమై బాగున్నాయి అని అనిపిస్తే మీ జీవితంలో తీసుకొని చక్కగా ఆచరించుకోండి. హాయిగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీరు ఎన్ని చేసినా భౌతిక జీవితం నిజం, భౌతిక సంసారం నిజం, కుటుంబ సభ్యులు నిజం, పంచేంద్రియ సుఖాలు ఉండడం నిజం. మనసు తృప్తి పడాలి, తృప్తిగా ఉండాలి, హాయిగా ఉండాలి. డబ్బు పాడు చేసుకోబాకండి, జీవితాలు పాడు చేసుకోబాకండి. ఏయో నమ్మి, ఎవరెవరినో నమ్మి మీ జీవితాన్ని తలకిందులు చేసుకోబాకండి. మీ డబ్బులు పాడు చేసుకొని తలకిందులు అయిపోబాకండి. మీ జీవితాలు మీరు హాయిగా ఉంచుకోండి, మీ చేతిలోనే ఉంచుకోండి. మీ డబ్బు మీ చేతిలోనే ఉండాలి, మీ జీవితాలు మీ చేతిలోనే ఉండాలి. మీ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా గమనించి చూసుకోండి. అలా మనశ్శాంతిగా జీవిస్తూ కొంత సమయం మిగిల్చుకొని ఇప్పుడు చర్చించుకుంటున్న విషయాల కోసం కాసేపు మీ లోపల మీరు కూర్చొని మిమ్మల్ని మీరు తెలుసుకొని మీ శరీర పనితీరు, మీ మనసు పనితీరు, మీ బుద్ధి పనితీరు, మీ అంతర్వాణి, మీ అంతర్దర్శనం ఇవన్నీ సహజ విషయాలే. పదాలు బరువుగా ఉంటాయని తెలుసుకుని చాలు, అంతే. ఆటోమేటిక్గా మీరే అలా ఆ చదువులో ముందుకు వెళ్ళిపోతారు. కొంత లోపలికి వెళ్ళటం ఎప్పుడైతే అలవాటు అయిపోద్దో ఆటోమేటిక్గా లోపల దారి అదే దొరికిపోద్ది. ఎందుకని అది మీరే, మీ చదువే. మనం అలవాటు చేయలేదంటే బయట తిరగడం అలవాటు చేసాం, ఇప్పుడు లోపల తిరగడం అలవాటు చేసుకుంటున్నాం. అంతే ఆధ్యాత్మికత. నా లోపల నేను తిరిగితే ఆధ్యాత్మికత, నేను బయట తిరిగితే భౌతికం. అంతే. మీ లోపల మీరు తిరిగితే ఆధ్యాత్మికత, మీరు బయట తిరిగితే భౌతికం. ఇప్పుడు లోపల తిరగడం అలవాటు చేసుకుంటున్నాం. లోపల తిరగడం అలవాటు చేసుకోండి, ఆటోమేటిక్గా అది అలవాటు అవుద్ది. కొంతకాలం పట్టుద్ది, ముందు నుంచి చేయలేదు కనుక. సింపుల్. అంతకంటే ఇందులో ఏ విశేషత లేదు. మనుషులందరికీ, మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఆ శక్తి స్వరూపము తానే అని తెలుసుకునే అధికారం ఉంది, హక్కు ఉంది. ఆ శక్తి వాళ్ళే తెలుసుకోగలరు కూడా. సృష్టి మొత్తం ఆ శక్తే, కానీ మనుషులు తెలుసుకోగలరు. అంటే ప్రస్తుతానికి మనుషులు తెలుసుకోగలరు అన్నది మానవ జాతిలో తెలుసుకున్న మనుషులు చెప్పారు కనుక అది విశ్వసిస్తున్నాం. మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం.
ఒకవేళ చెప్పింది అర్థం కాని వాళ్ళు, అర్థం అవట్లేదు అనుకున్న వాళ్ళు, మేము ఈ నమ్మకాల్లో, మేము ఈ మతాల్లో, మేము ఈ గురువులతో హాయిగా సాగిపోండి, అన్నీ మంచివే, అన్నీ అక్కడికే తీసుకొస్తే మీరు ఎప్పుడప్పుడు అర్థం చేసుకొని మీ దారిలో మీరు ప్రయాణించుకుంటూ వస్తారు. లోకో భిన్న రుచి. నేను సామాన్యుణ్ణి, నేను అందరినీ మెప్పించేలా చెప్పలేకపోవచ్చు, నచ్చని వాళ్ళు దయచేసి నన్ను క్షమించే విషయాన్ని ఇక్కడ వదిలేసేయండి, అసలు ఈ వినబాకండి, మీ కాలాన్ని వృధా చేసుకోకండి. ఇది వింటున్న వాళ్ళు, రెగ్యులర్ గా వింటున్న వాళ్ళు, ఇది ఒక ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు, ఏదో రోజు క్లాసులు చెప్పుకుంటున్నట్టుగా, ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్ళి రోజు పాఠాలు నేర్చుకుంటున్నట్టుగా మీ సమయాన్ని బట్టి, మీ వీలుని బట్టి, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు విని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట మీ వీలుని బట్టి కాసేపు మీ లోపల మీరు కూర్చునే ప్రయత్నం చేస్తే అవన్నీ దాని అంతటా అవే అర్థమవుతాయి. అర్థం అవ్వకుండా పోయేది ఇక్కడ ఏమీ లేదు, అద్భుతం ఏమీ లేదు, మహిమ ఏమీ లేదు, కష్టమైంది అసలు కాదు. నీ లోపలికి నువ్వు వెళ్ళడం, నిన్ను నువ్వు తెలుసుకోవటం అసలు కష్టమే ఉంది, బయట ఎవరినో తెలుసుకోవటం అయితే కష్టం, కానీ అలవాటు లేదు అంతే. అందువలన కష్టం అనిపిస్తూ ఉంటుంది, అనిపించే కష్టమే తప్ప నిజమైన కష్టం కాదు. ప్రయత్నించండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.